మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్యా, నీకు వందనాలు. నువ్వు లేనిదే మేము లేవు తండ్రి, నీకు స్తోత్రాలు. గతించిన నెల నుంచి ఈ నెల వరకు ఇంతగా మీరు మమ్మల్ని మా సంఘాన్ని కాపాడినందుకు నీకు వందనాలు నాయనా. ఇంతవరకు పాటల ద్వారా, సజీవ సాక్ష్యాల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్న స్వామి, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఈ సమయమందు నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుచుండగా, నీ దాసుడు కాదు ప్రభువా, నీ ఆత్మ నీ దాసుల్లో ఉంచండి. నీ దాసుని మీరు అభిషేకించండి. మీరు మాతో ఏం మాట్లాడినై ఉన్నారో ఈ నెలలో నా తండ్రి, ఆ విషయాలన్నీ మీరు మాట్లాడండి నా తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ వాక్యం వెల్లడగుచుండగా దురద చెవులు కొట్టివేయండి ప్రభువా, చెవిటి చెవులు కొట్టివేయండి ప్రభువా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయండి. నీ వాక్యానికి కట్టుబడి నా తండ్రి ప్రభువా, నీ చిత్తాన్ని చేయవారుగా మా అందరినీ మీరు మార్చమని, ఆ విధముగా నీ బిడ్డను మీరు అభిషేకించి వాడుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. చేతులు చాపి గట్టిగా వెళ్ళి చెప్దాం. అందరం చెప్దాం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారపు ఆరాధనకి, ప్రభు బళ్ళ ఆరాధనకి 7వ తారీఖున కొడుకొనొచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. చేతులు పైకెత్తి గట్టిగా మరోసారి హల్లి చెప్దామా? అందరికి వందనాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభుకే చెల్లునుగాక. ఆమేన్. ఈ ఫిబ్రవరి మాసంలో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక చిన్న వాక్యాన్ని నా మనస్సులో పెట్టారు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇది ఫిబ్రవరి మాసంలో నా బిడ్డలకి, నా మందకి ఈ మాటలు ఎల్లడి చేయమని ప్రభు చెప్పాను. అయితే నేను ఆ వాక్యాన్ని చదివా బాగా చక్కగా. అక్కడ చదివినప్పుడు 3 వంశాలు కనిపిస్తూ ఉన్నాయి. 3 జాతులు వారు కనిపిస్తూ ఉన్నారు. ఆ 3 జాతులు వారు ఎవరెవరు అంటే, ఇజ్రాయేలీలు వారు, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు, సియోన్లో నివసిస్తున్న ప్రజలు. ఆ 3 జాతుల వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, ఆ విషయాలని చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న విషయాలు ఏమిటో ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ ఓపెన్ చేయండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 14, 15, 2 వచనాలు.
మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 14, 15 2 చరణాలు చదవండి. సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చెయ్యండి. ఇజ్రాయేలీయులారా, జయధ్వని చెయ్యండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వెయ్యండి. చదువు కంటిన్యూ చేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. చాలు, అంతవరకు చాలు. సియోనులో నివసిస్తున్న ప్రజలతో చెప్తున్నాడు, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. సియోను నివసిస్తున్న ప్రజలతో ఏమని చెప్తున్నాడు? ఉత్సాహధ్వని చెయ్యండి. ఒకటి అదేనా ఉత్సాహధ్వని అండి? యెరూషలేము ఇజ్రాయెల్తో జయధ్వని చెయ్యండి. 3 ఎవరితో? యెరూషలేములో నివసిస్తున్న జనులతో చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు? పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలతో చెప్తున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు. యెరూషలేము అంటే యెరూషలేము. సియోను ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. జయధ్వని చేయండి, ఉత్సాహధ్వని చేయండి, మీరు గంతులు వెయ్యండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఏడుస్తుంది, కూర్చో, ఇక్కడ కూర్చో, నేను చూసుకుంటూ కూర్చో. కూర్చో, కూర్చో. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఈ ఫిబ్రవరి మాసంలో ఎన్నో సంవత్సరాలు మీ జీవితంలో జరిగి తీరుతూ వచ్చినాయి, జరిగిపోతూ వచ్చినాయి. సంవత్సరములు జరుగుచున్నా, రోజులు జరుగుచున్నా, వయస్సు మన మీద పడుతున్నా, దాటిపోతున్నా, మన జీవితంలో జయము కలగటం లేదు. మన జీవితంలో ఉత్సాహము కలగటం లేదు. మన జీవితంలో గంతులు వేసి అనుభవం లేదు. ఏ 2021 మనం అందరం అడుగుపెట్టాం. కొత్త సంవత్సరం చక్కగా కొత్త పాటలు పాడుకుంటూ, కొత్త వాగ్దానం తీసుకుంటూ, బైబిల్ మీద స్టిక్కరింగ్ అంటించుకొని, ఆ రోజు వరకు కొంచెం
జయము జయమని చెప్పుకుంటూ ఆ రోజు వరకు కొంచెం ఉత్సాహ ధ్వనులు చేస్తూ ఆ దినం వరకే గంతులు వేస్తూ ఉన్నాం. లేదండి, అది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఈ ఫిబ్రవరి మాసంలో మీకు జయము కలుగుతుంది. ఈ ఫిబ్రవరి మాసములో మీరు ఉత్సాహ ధ్వనులతో ప్రభును మహింపరచబోతున్నారు. ఈ ఫిబ్రవరి మాసములు మీరు గంతులు వేయబోతున్నారు. కారణం, మీ మీద పెట్టబడిన శిక్షణ దేవుడు కొట్టివేశాడు. మీలోంచి శత్రువుని ఎల్లగొట్టబోతున్నాడు. శత్రువు వెళ్ళిపోతున్నాడు. మీ మీద ఎంతకాలం శిక్ష పడింది, నా మీదే కావచ్చు, మీ మీదే కావచ్చు. మీ మీద వేసిన శిక్షణ దేవుడు కొట్టివేశాడు. ఇక అసలు శిక్ష ఎందుకు వస్తుంది ఆలోచించండి. దేవుని శిక్ష ఎందుకు వస్తుంది అంటున్నాడు, మీ మీద వేసిన శిక్షను నేను కొట్టివేశాను అంటున్నాడు. శిక్షను కొట్టివేస్తాడు, రోగాలు కొట్టివేస్తాడు, సమస్యలను కొట్టివేస్తాడు, నిందలను కొట్టివేస్తాడు, అప్పులను కొట్టివేస్తాడు, పేదరికాన్ని కొట్టివేయును గాక. ఏదైనా కొట్టేస్తాడు. అంతేకా ఈ నెలలో మీ ఎదుట పర్వతం లాంటి సమస్యను దాన్ని కూడా కొట్టివేస్తాడు. మీ ఎదుట దీర్ఘకాల రోగాల మధ్యలో మీరు నడిపించబడుతున్న ఆ దీర్ఘకాల రోగాలను కూడా ప్రభు కొట్టివేస్తాడు. మీ ఎదుట ఉన్న శాపాన్ని ప్రభు కొట్టివేస్తాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా వెళ్ళి చెప్దాం మనం అందరం, హల్లెలూయా, హల్లెలూయా. శిక్ష ఎందుకు వస్తుంది? బైబిల్ ఒక చిన్న మాట ఉంది. లేవి కాండము 5వ అధ్యాయం 17వ వచనం. చాలు. ఒక వ్యక్తి మీదకి శిక్ష ఎందుకు వస్తుంది? గత రాత్రి నేను పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. ఒక ఖైదీని ఒక గదిలో పెట్టాడు. లోపల ఫ్యాన్ లేదు, ఏం లేదు. మరలా గదికి పెద్ద లాక్ వేశారు. ఆ గది నుంచి అడుగుతున్నాడు కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, అమ్మా వాటర్ దప్పిక అవుతుంది, నాకు చలి పడుతుంది, కొంచెం చాపన్ని ఇస్తే దాని మీద వండుకుంటాను, ఆకలి అవుతుంది అంటున్నాడు. ఆ లేడీ కానిస్టేబుల్ ఏమంటుందో తెలుసండి? చేసిన దానికి శిక్ష అనుభవించురా. ఆ శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు ఆ రోజు చేసావు కదా, గనుక నువ్వు అనుభవించు అంతేకా అని ఆమె చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మన దైవందం జీవితంలో దేవుని బిడ్డలు అని మనం చెప్పుకుంటూ బాప్తిస్వం తీసుకొని యేసు రక్తముల కడగబడి దేవునిని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డల మీదకి ఎందుకు శిక్ష వస్తుంది? శిక్ష రావటానికి కారణం ఏమిటి?
అని మనం బాగా గమనిస్తే, వినండి, గమనిస్తే దేవుడు మన జీవితంలో చెప్పినది మనం చేయకుండా ఉండటం వల్ల దేవుని శిక్ష మన మీద పడిద్ది. ఆమేన్, ఆమేన్. దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెప్పింది మనం చేస్తాం. లేక ఇంకొకరు చెప్పింది మనం చేస్తాం. మరి ఈ రోజున దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? అందుకని చాలా మంది దేవుని శిక్షకు గురైపోతూ ఉంటారు. దేవుని శిక్ష వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ పరిస్థితులు దారుణంగా మార్చబడిపోతాయి. ఇంట్లో నెమ్మది ఉండదు, చేస్తున్న చేతి పనిలో ఆనందం ఉండదు. భార్య లోపల ఉంటే భర్త బయట ఉంటాడు, భర్త లోపల ఉంటే భార్య బయట ఉంటాడు. సమాజంలో ఏది విలువగా బ్రతుకుతున్నాం, విలువగా జీవిస్తున్నాం, విలువగా ఉంటున్నామని మనస్సులో నెప్పించుకొని, మనస్సులో అలా తలంచుకొని కొంతమంది జీవితాలు అలా నడిపించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, శిక్షకు మనం గురి కాకూడదు. హల్లెలూయా. అయితే ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెప్పినది చెయ్యకపోవటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించటం వలన, ఆయన సన్నిధిలో ఒక మంచి మనస్సాక్షి కలిగి బ్రతకకపోవటం వల్ల ఇంతకాలం మన మీదకు దేవుని శిక్ష వచ్చింది. ఆమేన్, ఆమేన్. అయితే ఈ ఫిబ్రవరి మాసములో నా దేవుడు నీ మీద, నీ పిల్లల మీద, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నువ్వు చేస్తున్న చేతి పని మీద ఉన్నటువంటి శిక్షను ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీ బలహీనతను కొట్టివేయబోతున్నాడు. నీ శిక్షను నా దేవుడు తొలగించబోతున్నాడు. ఇక నీ జీవితంలో ఆ శిక్ష అనేది నువ్వు అనుభవించవక. నీ జీవితంలో ఆ బలహీనతను అనుభవించవక, నీ జీవితంలో ఆ సమస్యలను అనుభవించవక. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ శిక్షను నేను కొట్టివేయబోతున్నాను. ఈ నెలలో జయధ్వనులతో నడిపించబడతావు. ఈ నెలలో ఉత్సాహధ్వనులతో నడిపించబడతావు. ఈ మాసములో నీ జీవితములో ఆనందము పుట్టించునుగాక. విశ్వసించిన వారు గట్టిగా ఏం చేస్తారు? పెద్దగా అందరూ రెండు చేతుల పైకెత్తి, మీ మీద పెట్టబడిన శిక్ష కొట్టివేయబడునుగాక, కొట్టివేయబడునుగాక. మీ శాపము కొట్టివేయబడునుగాక, మీ బలహీనతలు కొట్టివేయబడునుగాక, మీ అప్పులు కొట్టివేయబడునుగాక. కొట్టు చప్పట్లో ప్రభువుకు మహిమ కలిగినట్లుగా దేవుడు నీ జీవితంలో ఈ మాసములో జయధ్వనులతో నడిపించబోతున్నాడు. ఉత్సాహధ్వనులతో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్ ఒక చిన్న విషయం చెప్తాను, నేను చాలా జాగ్రత్తగా విన్నాను. దేవుని బిడ్డలకి శత్రువు ఎవరు? దేవుని బిడ్డలకి శత్రువు ఎవరంటే ఫిలిష్తీయులు. శత్రువులు ఫిలిష్తీయులు. అక్కడ ఏమన్నాడు? మీ శత్రువు చెప్పని కన్నా, మీ శత్రువును యేసయ్య ఎల్లగొట్టి ఉన్నాడు. ఇప్పుడు శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? వినండి. మీ శత్రువు అంటే మనకు ఒక శత్రువు, నాకు ఒక శత్రువు ఉంటాడు, మీకు ఒక శత్రువు ఉంటాడు, పిల్లలకు ఒక శత్రువు ఉంటాడు. పిల్లలకు శత్రువు ఎవరు? సెల్ ఫోన్. బాగా ఇవ్వండి, ఇంకా సెల్ ఫోన్ బాగా ఇచ్చి బుజ్జిగించండి. ఏనండి,
పిల్లలకు శత్రువు ఎవరు? సెల్ ఫోను. మీకు శత్రువు ఎవరు? మీకుండే శత్రువులు ఎవరు? మీకుండే శత్రువులు ఎవరు చెప్పండి. రోగమని శత్రువు, అప్పులని శత్రువు, కన్నీళ్ళని శత్రువు, నిద్ర పట్టనీయకుండా పడకలో కలవరంతలు పెట్టే శత్రువు, ఎంత కష్టపడినా దాని ద్వారా ఆశీర్వాదం పొందలేనటువంటి అనుభూతిని కలుగజేస్తున్న శత్రువు. శత్రువు ఉన్నాడు. వాడు శత్రువు ఏం చేస్తామంటాడు? వాడు దేవుని బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. దేవుని బిడ్డల చుట్టే తిరుగుతాడు. వాడు పక్కన జోలికి వెళ్ళడు. వాడు పక్కన పట్టించుకోడు. పక్కన జోలి వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి వాడు ఏం చేస్తాడు? ఓటేస్తాడు. వినండి మీరు చాలా జాగ్రత్తగా. వాడు ఏం చేస్తున్నా వాళ్ళకి ఓటేస్తాడు. ఓకే బాయ్ అంటాడు. ఈ శత్రు దేవుని బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. రౌండ్ వేస్తా ఉంటాడు. ఈ శత్రు రౌండ్ వేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ? దేవుడు ఏమన్నాడండి? మీ శత్రువును మీ దేవుడు మీలో నుంచి ఈ నెలలో వెళ్ళగొట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకోకుండా, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా వెతకనీయకుండా, మిమ్మల్ని బలపరచనీయకుండా, దేవుళ్ళ మీరు వెతికిన మొక్క వలె ఉండనీయకుండా చేస్తున్న శత్రువుని ఈ రోజుని మీలోంచి ప్రభు ఎల్లగొట్టబోతున్నాడు. ఎల్లగొట్టబోతున్నాడు. శత్రు కోటగోడల కుప్ప కూలిపోతున్నాయి. శత్రు ఆలోచనలు కాలిపోతున్నాయి. ఆమేన్, ఆమేన్. అయితే శత్రువు చేసే పనులన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడు? వాడు పనులన్నిటినీ మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. అసలు వాడినే దేవుడు ఎలాగొట్టాడు? వాడి పనులు మన జీవితంలో జరగవు కదండి. అవును కదండి. వాడి పనులు మన జీవితంలో జరగటానికి అవకాశం వాడు దేవుడు. ఇక్కడ శత్రువు ఎవరంటే ఫిలిష్తీయుడు దేవుని బిడ్డకు శత్రువు. అప్పుడే దావీదుకి దేవుడు ప్రవక్త ద్వారా పట్టాభిషేకం చేయించి దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. అప్పుడే పట్టాభిషేకం చేయించి, పాలాభిషేకం చేయించి, తైలముతో అభిషేకించి దావీదుని సింహాసనం మీద కూర్చోబెడతాడు ప్రవక్త ద్వారా దేవుడు. హల్లెలూయా. అప్పుడు దావీదుని దేవుడు ప్రవక్త ద్వారా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు శత్రువుకి చాలా మనస్సులో బాధ అనిపించింది. వినాలి మీరు చాలా జాగ్రత్తగా. చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళి అతన్ని ఓటమి పాలు చేసి అతని సింహాసనాన్ని తారుమారు చేద్దాం. దావీదు సింహాసనాన్ని ముక్కలుగా తారుమారు చేసి దావీదుని లేకుండా చేద్దామని శత్రు మనసులో తలంచుకున్నాడు. అక్కడ ఉంది బైబిల్లో, చదవండి ఒక చిన్న వాక్యాన్ని మీరు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కాదు పయనించదు. పట్టాభిషేకం చేసిరని చూడండి, ఫిలిష్తీయులకు వినబడింది. ఎవరిని? దావీదుని రాజుగా పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు వాళ్ళు మౌనం ఉండొచ్చు కదండి. అక్కడ ఏం చేస్తున్నారండి వాళ్ళు? చూశారండి, ఆలోచించండి. శత్రు ఏం చేస్తున్నాడు? దావీదును పట్టుకోవటానికి
ఫిలిస్తీన్లందరూ దండెత్తి వచ్చింది. అమ్మ వినాలి మీరు, నా తమ్ముళ్ళు, నా చెల్లి, నా అక్కళ్ళారా, దావీదు వాళ్ళ జోలికి వెళ్ళాడా? చెప్పాలి. వాళ్ళ జోలికి, ఫిలిస్తీన్ల జోలికి వెళ్ళాడా? లేకపోతే దావీదు వాళ్ళకేమన్నా యుద్ధం చేసుకుందామని వర్తమానం పంపించాడా? పంపించలేదు కదా. ఆలోచించండి. శత్రువు ఏం చేస్తున్నాడు? దావీదుని దేవుడు పట్టాభిషేకం చేయించిన సంగతి ఫిలిస్తీన్లు అనేటువంటి శత్రువు కనబడినప్పుడు దావీదు మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. హల్లెలూయా. వచ్చారు. చూశారండి, శత్రు దావీదు మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడన్న వార్త దావీదు వినబడింది. ఆమేన్, ఆమేన్. వినబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? వినండి, మీరు ఆలోచించండి. వినబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ జీవితంలో ఎన్నో వార్తలు మీరు మీ చెవులకి, మీ కళ్ళకి, మీ యొక్క మనసుకు వినిపిస్తూ ఉంటాయి. ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వార్తలు వినిపించినప్పుడు అక్కడే ఉంటారు మీరు. కొన్ని మంచి వార్తలు మనకి వినిపిస్తూ ఉంటాయి, వినండి. మరి కొన్ని చెడ్డ వార్తలు మనకి వినిపిస్తూ ఉంటాయి. కొన్ని మన ప్రాణాన్ని కోల్పోయే వార్తలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రాణాన్ని కోల్పోయే వార్తల మధ్యలో మనం వినబడినప్పుడు అక్కడ నుంచుంటామండి. ఏమని దేవుడు నన్ను కాపాడుతాడు, ఏసు రక్తం చేసి రక్తం చేసి రక్తం చేసి రక్తం అంటే కాపాడుతాడు దేవుడు. అక్కడ వార్త ఏమని వినిపించింది చెప్పండి అండి. అక్కడ వార్త ఏమనిపించింది? దావీదు మీదకి యుద్ధానికి ఫిలిస్తీన్లు బయలుదేరి వస్తున్నారని దావీదుకి వినబడినప్పుడు ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయిన కొట్టు చప్పట్లో గట్టిగా కొట్టు, బాగా కొట్టాలి, ఉద్యమగా కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడండి శత్రువు? వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళాడా దావీదు? శత్రువు ఆ వార్త పంపించినప్పుడు దావీదుకి ఆ వార్త విన్నప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాడా? దావీదుకి ఆ వార్త విన్నప్పుడు వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్ళాడా? దావీదుకి ఆ వార్త వినిపించినప్పుడు దావీదు అంతస్తులో నిద్రపోతున్నాడా? దావీదుకి ఆ వార్త వినిపించినప్పుడు దావీదు శుభ్రంగా భోజనం చేసి కూర్చొని చక్కగా హ్యాపీగా ప్యాన్ పెట్టుకొని కాలం గడుపుతున్నాడా? ఆలోచించండి. రాజు కదండి ఆయన. రాజు ఏదైనా చూసుకోవచ్చు కదండి. దేవుడు రాజుగా తన పట్టాభిషేకం చేయించారు కదండి. మరి ఎక్కడికి వెళ్ళాడు దావీదు? శత్రువుకి ఆ విషయం వినబడి శత్రువు వినండి, మీరు బాగా ఆలోచించి. ఇప్పుడు మీరు బాగా ఆశీర్వదించబడ్డారు. మేము కాస్త కొంచెం డబ్బులు కూడా సంపాదించుకున్నాం, కొంచెం ఆరోగ్యకరంగా బ్రతుకుతున్నాం. మందిరానికి వచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత సేవకుల ప్రార్థన ద్వారా మా స్థితిగతుల్ని మారిని అని మీరు సాక్ష్యాలు చెప్తున్నారు. బయట ఉన్న వారికి చెప్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. అప్పుడు శత్రువు మీ నోటి నుంచి వచ్చే మాట విన్న తర్వాత వాడు మౌనం ఉంటాడా? ఆలోచించనండి. వాడు మౌనం ఉంటాడా? ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చెడగొట్టాలనో, లేకపోతే మిమ్మల్ని గందరగోళం చేయాలనో, లేకపోతే మిమ్మల్ని బానిసలుగా మార్చుకోవాలనో, లేకపోతే క్రీస్తు ప్రేమ నుంచి తప్పించాలని, సంఘం నుంచి తప్పించడానికి, మిమ్మల్ని ఆ సహవాసం నుంచి తప్పించడానికి, ఉపదేశం నుంచి తప్పించడానికి, వాక్యపు వెలుగు నుంచి తప్పించడానికి వాడు ఎన్నెన్నో క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాడు మౌనం ఉండడు. ఇతన్ని పట్టాభిషేకం చేశారని ఏమన్నా కబురు చేశాడని, నన్ను పట్టాభిషేకం చేశాడు దేవుడు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడని దావీదు చెప్పుకున్నాడా? చెప్పలేదు. అయితే వాళ్ళకి వినిపించింది. అప్పుడు శత్రువు మౌనం ఉన్నాడా? మౌనంగా లేడని దావీదుకు తెలిసి దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు. మనం కొన్ని స్థలాలకి వెళ్తామండి. ఆలోచించండి.
వెళ్ళవలసిన స్థలాలకు మనం వెళ్ళాలి. వెళ్ళకూడని స్థలాలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఏ స్థలానికి మనం వెళ్ళాలి, ఏ స్థలములోకి వెళితే మనకు అక్కడ ప్రాకారముగా ఉంటుంది, ఏ స్థలములు అడుగు పెడితే మనకు ఈ దీవెన కలిగిద్ది, ఏ స్థలములు అడుగు పెడితే మనకు కాపుదల కలిగిద్ది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. నా కాళ్ళు నీలే, చేతులు నీలే, నోరు నీలే, చేతుల్లో నిండా జేబుల నిండా డబ్బులు నీలే, నేను వెళ్ళవలసిన స్థలానికి వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను. కొంతమంది అన్ని స్థలాలు తిరిగి వచ్చి దేహాలు పట్టించుకొని మందిరానికి వస్తాను. నన్ను అదలుగొట్టమంటారు. ఎక్కడ పడితే అక్కడ పోయి అన్ని స్థలాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి 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 అక్కడ ఒక దెయ్యం, ఇక్కడ ఒక దెయ్యం, ఆ దెయ్యాలు ఈ దెయ్యాలు, ఆ బలహీనతలు ఈ బలహీనతలు పట్టించుకొని వచ్చి మందిరంలో కూర్చుంటారు. ఇక నన్ను వదలగొట్టమంటారు. మీరేమని వదలగొట్టాలి? ఆలోచించండి. వదలగొట్టమంటే ఎట్లా వదలగొట్టాలండి? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటివి, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటివి, నీ ఇష్టం వచ్చినట్లు నడిపించబడుతుంటివి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావు అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారమైన స్థలమునకు వెళ్ళిపోయాను. ఆమె చెప్పాలి, మీరు పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థలం ఉంది. అదే స్థలం అంటే ప్రాకారం అనే స్థలము. ఆ స్థలములోనికి దావీదు వెళ్ళిపోయాడు. ఆ స్థలమే ప్రార్థనా స్థలము. ఆ స్థలమే దేవుని మందిరం అనే ఆవరణము. ఆ స్థలమే దేవుని సన్నిధి అనే ప్రాకారము. ఆమేన్, ఆమేన్. ఆ స్థలములోకి వెళ్ళిపోయాడంతే. ఈ రోజున మనం బాగా గమనిస్తే వినండి, మన ఆత్మీయ జీవితాల్లో మేము అనేక ప్రాంతాలకు వెళ్తా ఉంటాం. ఎవరిని తీసుకొచ్చి మా ఎదురు పెడతారో ఆలోచించండి, ప్రార్థన చేయండి అని అంటారు. వాళ్ళ బలహీనతలన్నీ మమ్మల్ని ఆవరిస్తాం. వెంటనే వచ్చి స్నానం చేసి దేవుని మందిలో కూర్చొని, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, అనేక ప్రాంతాలకు వెళ్ళామయ్యా, వాళ్ళ బలహీనతలు మమ్మల్ని ఆవరించకూడదు, మాకు ప్రాకారం అనే స్థలం ఇచ్చారు కదా, ఈ స్థలంలోకి మేము వచ్చాము, మీరే మాకు ప్రాకారం ఉండమని ప్రార్థన చేసుకుంటాం. ఆలోచించండి. ఈ రోజున దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రాకారం అనే ప్రార్థన స్థలానికి వెళ్ళాను. ఆమేన్, 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 హల్లెలూయా. నీకు ఒక ప్రాకారం అనే ప్రార్థన స్థలము నీకు కావాలి. అది నీకు ప్రాకారం ఉంటుంది, ప్రహరీగా ఉంటుంది. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబ వ్యవస్థకి అది నీకు ప్రహరీగా ఉంటుంది, కోటగా ఉంటుంది నీకు. అది ఎవరో రైట్, అది నీ కోటగా ఉంటుంది. ఆ స్థలానికి వెళ్ళి ఏం చేశాడండి? అక్కడ ఏమనుంది? ఆమేన్. చూడండి, దేవుని దగ్గర అడుగుతున్నాడే, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ప్రాకారమైన స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడయ్యా, శత్రు మీదకి నేను వెళ్ళాలా లేదా? ఇప్పుడు ఒక స్థలానికి వెళ్తున్నాను, మోకరించి ఏ రోజైనా ప్రార్థన చేసుకొని, అయ్యా నేను మీ చిత్తం అయితే వెళ్ళాలా లేదా నువ్వు చెప్పు ప్రభు, నువ్వు అడుగుతున్నావు ప్రభుని సలహా అడుగుతున్నావా? ఏ రోజైనా అడిగావా? నేను చెప్తున్న కాళ్ళు ఉన్నాయి నా ఇష్టం, చేతులు ఉన్నాయి నా ఇష్టం, నోరు ఉంది నా ఇష్టం, చేతున్న డబ్బులని నా ఇష్టం, అంతేకా. ఏ ట్రైన్ అయినా ఎక్కుతా, ఏ బండి అయినా ఎక్కుతా, ఏ ఊరైనా వెళ్ళిపోతా. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, అయ్యా ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, నీ చిత్తం అయితే మాట్లాడమంటావా లేకపోతే లేదా? నువ్వు ఒక పని చేస్తున్నావు, ఆ పనిలో నిర్ణయం తీసుకొని, ప్రభా నేను ఇది పని చేస్తున్నాను, ఈ పని కరెక్టే కాదో మీరు నాకు తెలియచేయండి, చెప్పండి, చెప్తేనే అడుగులు ముందుకేస్తాను, చెప్పకపోతే ప్రాకారమైన స్థలంలో కూర్చుంటాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి.
హల్లెలూయా. అడుగుతున్నాడండి భక్తుడు అక్కడ, అయ్యా ఫిలిష్తీయుల మీదకి వెళ్ళమంటారా లేదా? మీరు వెళ్ళమంటే నేను వెళ్తానయ్యా, మీరు వద్దంటే కూర్చుంటానయ్యా, ఇక్కడే ప్రాకారమైన స్థలంలో కూర్చుంటానయ్యా, స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటానయ్యా, నిన్ను మహింపరుచుకుంటూ ఉంటానయ్యా, నిన్ను ధ్యానించుకుంటూ ఉంటానయ్యా, నీ సన్నిధిలో నేను నిన్ను ఆరాధించుకుంటూ ఉంటానయ్యా. అదే చెప్తున్నాడు. వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళొద్దంటే ఇక్కడే కూర్చుంటాను. ఆమె దేవుడు ఏమన్నాడండి? ఎల్లు, శత్రువు నీ చేతికి నేను అప్పగిస్తాను, వెళ్ళు, బయలుదేరు. ఆమె నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు వెళ్తే నేను శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్తే, అప్పుడు దావీదు బయలుదేరి వెళితే శత్రువులు ఏమైపోయారో తెలుసండి? జల ప్రవాహము కొట్టుకొని పోయినట్లుగా శత్రువులు దావీదు ఎదుట కొట్టుకొని పోయేరి. మన వాక్యం ఏమనుందండి? ఇందాక ప్రారంభ దశలో చదివిన వాక్యం, జపన్య గ్రంథంలో, నీ శిక్షని నేను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులు ఆయన ఎల్లగొట్టి ఉన్నాడు. ఇప్పుడు దావీదు శత్రువులు ఏమైపోయారంటే కొట్టుకొని పోయారు. ఎలా కొట్టుకొని పోయారు? అక్కడ జలప్రవాహం ఉంటుంది చూడండి, లేదా? జల ప్రవాహముల కొట్టుకొని పోయినట్లు యెహోవా నా ఎదుట శత్రువులు నిలవకుండా నాశనము చేసాను. ఆమేన్, ఆమేన్. పెద్దగా ఈ రోజున మీ ఎదుటి మీ ఆత్మీయ జీవితాన్ని లోపల పతనం చేస్తున్న ఫిలిష్తీయుడైన శత్రువుని నా దేవుడు నీళ్ళల్లో కొట్టుకొని పోవునట్లుగా చేయబోతున్నాడు. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఫిలిష్తీయులను దేవుడు నీళ్ళలో కొట్టుకొని పోయినట్లుగా చేయబోతున్నాడు. విశ్వసించండి. ఇప్పుడు మీ జీవితంలో కార్యాన్ని ప్రభు ప్రారంభించారు. ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్న శత్రువు, ఆరోగ్యాన్ని పతనం చేస్తున్న శత్రువు, బలహీనతలకు గురి చేస్తున్న శత్రువు, అప్పులకు గురి చేస్తున్న శత్రువు, రోగాలకు గురి చేస్తున్న శత్రువు, కన్నీలకు గురి చేస్తున్న శత్రువు, ఈ రోజున మీరు ప్రాకారం అనే స్థలము నుండి మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే జల ప్రవాహమునకు నీరు కొట్టుకొని పోవునట్లుగా మీ ఎదుటున్న ప్రతి సమస్యలన్నిటిని కూడా నా దేవుడు జల ప్రవాహము కొట్టుకొని పోవునట్లుగా మీ ఎదుటున్న ప్రతి సమస్యలన్నిటిని కూడా కొట్టుకొని పోవునుగాక. ఆమేన్, ఆమేన్. అలా ప్రభు చేస్తాడండి. ఆలోచించండి. దేవుడు ఆ విధంగా మారుస్తాడండి. మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? శత్రువులు చేతులు పైకెత్తండి. శత్రువులు లేరా? 3 పూట్ల రోజు మేము మానవ ప్రార్థన చేసుకున్నాం, తెల్లవారుజాన స్తోత్ర ప్రార్థన కూడా చేసుకున్నాం, చక్కగా దేవుని ఆరాధిస్తున్నాం అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? తక్కిన వాళ్ళంతా వీళ్ళకి శత్రువులు లేరా? అదే నేను చెప్తేనే, ఆ చేతులు ఎత్తకుండా ముచ్చుదానని కూర్చునేది కూడా శత్రువే. వాడు మహా కుయుక్తిపరుడు. ఆలోచించండి, వాడు మహా టాలెంట్ కలిగినాడు. ఈ శత్రువుని దేవుడు ఎల్లగొడతాను అంటున్నాడు. నీ శిక్షణ ప్రభు కొట్టివేశాడు. ఆలోచించండి. నేను చెప్పండి, సాక్ష్యాలు ఎన్నో చెప్తాయి. ఎన్ని సాక్ష్యాలు!
ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని ఏళ్ళ సాక్ష్యాలు చెప్పండి చెప్తా. ఇంకా మనం శత్రువు చేతిలోకి వెళ్ళి ఇక నా బ్రతికి ఇంతేలే, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేశాడు, నా ప్రార్థన కూడా ఇంటలేదు అన్న బ్యాచ్ కూడా ఉంటారు మందిరాల్లో. వాళ్ళ గురించి కూడా ఒక మాట ఉంది, చదవండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం. దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, నా బ్రతికి ఇంతేలు, నా జీవితం ఇలా తెల్లారిపోతుందో అన్నోళ్ళు కూడా ఉంటారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథం 21:15 వచనం. ఊరి అర్థమవుతుంది. ఈ బ్యాచ్ ఉంటారు, వీళ్ళెవరు ఏ త్రోవకు చెందినోళ్ళు, ఏ బ్యాచ్కి చెందినోళ్ళు వీళ్ళు ఆలోచించిన వాళ్ళు ఏమంటారండి అక్కడ, విన్నారండి? దేవునికి ప్రార్థన చేయటం వల్ల మాకు ఏం లాభం కలిగింది, మందిరానికి రావటం వల్ల మాకు ఏ లాభం కలిగింది, దేవుని నమ్ముకోవటం వల్ల మాకు ఏ లాభం కలిగింది, దేవుని ఆరాధించడం వల్ల మాకు ఏ లాభం కలిగింది అనేవాళ్ళు లేరండి? చెప్పండి నాకు కలిగండి. అనేవాళ్ళు లేరా? ఉన్నారండి, బైబిల్ ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారండి? ఏమని చెప్తున్నారు అక్కడ వాక్యం? ఏమని చెప్తున్నారండి? మరల చదువు వాక్యాన్ని కంటిన్యూ చేయి. మేము ఆయనకి ఎంత ప్రార్థన చేసినా మాకు లాభం ఏం కలగట్లేదు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మేము ఎంతో ప్రార్థన చేసుకున్నాం కానీ మా భర్త మారటం లేదు. నువ్వు కరెక్ట్ ప్రార్థన చేస్తే ఎందుకు మారడు? నువ్వు కరెక్ట్ చేయి, పర్ఫెక్ట్గా ప్రార్థన చేయి, ఎందుకు మారడు? నేను దేవుని కంటే నీ భర్త గొప్ప, దేవుడి కంటే నీ సమస్యలు గొప్పయా? ముందు తెచ్చుకోడుకోవచ్చు. స్త్రీలు కొంచెం ముందు దర్దుకోమని చెప్పాను కదా, చెప్పింది కొంచెం దర్దుకు, కొంచెం చాలు. ఓకే, చేతులు బయటికి అడిగాలి, చెప్పాలి పెద్దగా, అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవుని కంటే ఈ లోకంలో గొప్పయింది ఏదైనా ఉందా? దేవుని కంటే ఇది గొప్ప అన్నది ఈ లోకంలో ఏదైనా ఉందా? మరి చెప్పండి. దేవుని కంటే లోకంలో గొప్పది ఏదైనా ఉందా? అది ఏదైనా కావచ్చు. మరి సమస్యలు మనం గొప్ప ఎందుకు ఎంచుకోవాలి? రోగాలను ఎందుకు గొప్ప ఎంచుకోవాలి? తాగుబోతు భర్త మారడని ఎందుకు ఎంచుకోవాలి? అప్పులు తీరమని ఎందుకు ఎంచుకోవాలి? నేను చదువులో మంచి మార్కులు పొందలేను అని ఎందుకు ఎంచుకోవాలి? నా జీవితంలో జయమ కలగదని ఎందుకు ఎంచుకోవాలి? దేవుని కంటే గొప్ప అయింది ఏది లేదు మీరు చెప్పారు. మరి అవన్నీ దేవుని ముందు ఏంటి? దేవుని ముందు అవన్నీ ఏంటి అండి? ఆ సమస్యలన్నీ దేవుని ముందు ఎలాంటి అంటే చెత్త లాంటివి, గాలికి ఎగిరిపో పొట్టు లాంటివి. ఇప్పుడు అలాంటి మేము ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముందండి? కొంతమందిని అడిగితే ఏందమ్మంటే ఎంతో చేసుకున్నా కానీ మార్పు రావట్లేదు అని అంటారు. అక్కడ ఏముందండి? కిందకి రా కొంచెం అమ్మా. ఏనండి, చాలామంది అని దేవుని మందిరాలు రాకుండా ఇలాలో కూర్చొని కాలం గడుపుతూ ఉంటారు. తాగుబోతు దగ్గర పూజ చేస్తామంటారు కొంతమంది ఆ సమస్యని గొప్ప ఎంచుకొని కాలం గడుపుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు దేవునికి ప్రార్థన చేసిన ఉపయోగం లేదక, మా క్షేమం మా చేతిలో ఉంది, మా ఆరోగ్యం మా చేతిలో ఉంది, మా బలం మా చేతిలో ఉందని అనుకుంటారు. నీ క్షేమము దేవుని చేతిలో ఉంది. ఆమేన్, ఆమేన్. నీ క్షేమము నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉందండి? లేదండి. మన చేతులు ఏమీ లేదు. మన చేతుల్లో మనం అనుకుంటాం నా చేతులు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉందని మనం అనుకుంటామండి. మన చేతులు ఏమీ లేదండి. ఉందండి? ఏమి లేదు మన చేతిలో. నీ క్షేమము యేసయ్య చేతిలో ఉంది.
ఆమేన్. నువ్వు క్షేమమునకు దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. దుఃఖములున్న ప్రతి ఒక్కరిని క్షేమమునకు ప్రభు లేవనెత్తబోతున్నాడు. బాధలున్న ప్రతి వారిని ఆరోగ్యానికి లేవనెత్తబోతున్నాడు. అప్పులున్న ప్రతి వారిని ఆశీర్వాదానికి లేవనెత్తబోతున్నాడు. అక్కడ అన్నాడు, వాళ్ళు ఎవరండి ఆ బ్యాచ్ అంతా ఎవరండి? ఆ, 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 ఆ. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనులు వీళ్ళెవరండి? భక్తి లేని వాళ్ళు, ప్రార్థన లేని వాళ్ళు, పరిశుద్ధత లేని వాళ్ళు. కొంతమంది ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు, భయం ఉండదు. అరే కరోనా అంటే భయపడిపోతున్నారు. ఏనండి, కరోనా అంటే అబ్బా చాలా జాగ్రత్తగా ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఆ రోగం ఉందో లేదో తర్వాత సంగతి, కానీ కరోనా నుంచి భయపడిపోతున్నారు కానీ దేవుడి నుంచి భయపడటం లేదు. ఇంకొక ట్రీట్మెంట్ ఇవ్వాలి మళ్ళా ఈ సంవత్సరం, ఈ 2021లో ఇంకొక ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటి? గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావాలి, జారీ చేయబడాలి. ఈసారి కరోనా కాదు, ఈసారి ఇంకొక రోగాన్ని పేరు పెట్టి వదిలేరనుకో, అప్పుడు ఇళ్ళ నుంచి బయటకు వస్తారండి? రావటానికి ఎవరు ఇష్టపడరు. అమ్మో మన కరోనా వచ్చింది అని దానికైతే భయపడిపోతున్నారు, కానీ దేవునికి భయపడే వాళ్ళు కావాలి. భక్తిహీనత అంటే భక్తి చేస్తున్నాం కానీ మళ్ళీ ఎక్కడో భక్తిహీనత ఉంటుంది. ప్రార్థన 3 పూటలు చేసుకున్నా కానీ ఎక్కడో బలహీనతలు, తెలియని బలహీనతలు, తెలియని సమస్య. అది దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనులు దేవుని ఎదుట నిలవజాలరు. ఆమేన్, ఆమేన్. దేవుడు పరిశీలన చేస్తా ఉంటాడు, అగ్ని పరీక్షలు తీసుకొని వస్తూ ఉంటాడు, శ్రమలను కలుగు చేస్తూ ఉంటాడు, ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటాడు. తట్టుకుంటారా లేదా కొలిమలి వేసి ప్రభు కాలుస్తూ ఉంటాడు, పరీక్షలను తీసుకొని వస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. అప్పుడు మన భక్తి ఏమిటి, మన యొక్క ప్రార్థన ఏమిటి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రభు ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. అయితే భక్తిహీనులు మాత్రము దేవుని ఎదుట నిలవజాలరు. ఆమేన్, ఆమేన్. యెహోవా మీ మీద పెట్టబడిన శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. ఆమేన్. మీ మీదకి వచ్చిన శిక్షను కొట్టివేయబోతున్నాడు. ఇక శిక్ష లేదు. ఇక వచ్చింది ఇంతకాలం మన మీదకి ఏదైతే శిక్షలు వచ్చినాయి, ఎన్నెన్నో శిక్షను మనం భరించుకుంటూ దిగమిగుకుంటూ నములుకుంటూ ఆ శిక్షగా మనం గురైపోయాం. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీ మీద పెట్టబడిన శిక్ష నేను కొట్టివేశాను. దావీదు మీదకి వచ్చినటువంటి శిక్ష శత్రువుల మీదకి వచ్చినప్పుడు దేవుడు శత్రువులను కొట్టివేసి దావీదును క్షేమముగా కాపాడిన దేవుడు, ప్రాకారాలు పెట్టిన దేవుడు నిన్ను కూడా కాపాడి ఈ నెలలకు జయధ్వని నీ నోట పలికించబోతున్నాడు. ఇంకొక చిన్న మాట కూడా నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. ఎవరా అమ్మాయి? 26వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని శిక్ష మన మీద పడినప్పుడు మనం ఏం చేస్తాం? మనం దీన ప్రార్థన చేస్తాం. దీన అంటే ఏంటి? తగ్గింపుతో కూడిన ప్రార్థన.
నేనెంత ప్రభువా, నేను ఏ పాటి వాడినయ్యా, నా స్థితి ఏ పాటిదయ్యా, నా పరిస్థితి ఏ పాటిదయ్యా అని మనం ఏం చేస్తామంటే విశేషముగా దీన ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. దీన ప్రార్థనలు శంకరు ఉన్నాడు, పరిచయుడు ఉన్నాడు. శంకరు ఏం ప్రార్థన చేశాడు? నేను ఎంతటి వాడినయ్యా, నేను నీ మందిరములో చేతులెత్తి కూడా అయ్యా ప్రభుని పిలుచుట కూడా యోగ్యుడిని కాదని దీన ప్రార్థన చేశాడు శంకరి. పరిచయుడు ఏం చేశాడు? అయ్యా నేను చాలా గొప్పోడినయ్యా, నాకు ప్రార్థనలన్నీ తెలుసయ్యా, వాక్యాలన్నీ తెలుసయ్యా, ఆరాధన అంతా తెలుసయ్యా, నాకు అందరూ తెలుసు ప్రభు, నువ్వే తెలియదు ప్రభు. అర్థమవుతుందండి? అందరు తెలుసు ప్రభు అంటాడు, యేసే మాత్రం తెలియదు వీళ్ళకి. లోకమంతా తెలుసు అంటాడు, యేసుక్రీస్తు స్వరం ఎప్పుడన్నా విన్నావా? ఏం లేదంటాడు. దేవుడు నీతో మాట్లాడంటే నాతో మాట్లాడలేదంటాడు. ఆలోచించండి. ఆయన ఏమన్నాడు? నాకు అందరూ తెలియదు ప్రభు, నువ్వు కూడా తెలియదు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ సన్నిధిలో నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడినని తన్ను తగ్గించుకొని శంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచించనండి, శంకరు ప్రార్థన చేస్తాడు. ఆ పక్కన నేనేమని చేస్తున్నాడు? అయ్యా నేను చాలా గొప్పవాడిని ప్రభు, గొప్పతనాన్ని వివరిస్తున్నాను. చూడండి, విశేషముగా దీన ప్రార్థన చెయ్యటానికి మన జీవితంలో మనం నేర్చుకోవటానికి ఇష్టపడాలి. ప్రార్థనలు అంటే అన్ని ప్రార్థనలు కాదు. ఆలోచించండి, మోకాట అనుభవంలోనికి రావాలి, ఒక తగ్గింపు జీవితం మనలోనికి రావాలి, ఒక పరిశుద్ధత మనలోనికి రావాలి, పశ్చాత్తాపం మనలోనికి రావాలి, ఐక్యత కలిగి ఆత్మ మనలోనికి రావాలి, ఇతరులకు మనం క్షేమముగా ఉండేవారిగా ఉండాలి, ఇతరులను మనం వాళ్ళ కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. అలాంటి అనుభవం అన్నిటినీ మనం సహించినప్పుడు, ఏ సమస్యనైనా ఏ బాధనైనా మనం సహించినప్పుడు దాన్ని ప్రార్థన అంటారు. విశేషముగా దీన ప్రార్థన చేసిరి కాబట్టి దేవుడు ఏం చేశాడండి? వీళ్ళని శిక్ష నుంచి విడిపించి వీళ్ళ మీద ఉంచబడిన శిక్షను దేవుడు కొట్టివేశాడు. ఆమేన్, ఆమేన్. మరి ఈ రోజున మనం దేవుడు మన జీవితంలో జయాన్ని నీకు ఇస్తానంటున్నాడు. జయమే కాదు, నువ్వు ఉత్సాహ ధ్వనులతో నడిపించబడతావు అంటున్నాడు. ఉత్సాహ ధ్వనులతో కాదు, నువ్వు గంతులు వేస్తావని చెప్తున్నాడు ఈ నెలలో. మరి నీ అనుభవంలోకి నువ్వు రావాలి కదండి. ఈ అనుభవంలోనికి రాకుండా నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా ఆటలాడుకుంటూ, చిన్నపిల్లలాగా మనం కాలం గడుపుకుంటూ, చిన్నపిల్లలాగా మనం ఇంకా దేవుని వెదగకుండా, దేవుళ్ళని ఇంకా ఫలించకుండా, దేవుళ్ళలో ఒక ఆధ్యాత్మికంగా మనం బలపరచబడకుండా, అభిషేకమును పొందకుండా, ఆత్మలో నింపుదల లేకుండా, వాక్యపు వెలుగులో నడిపించబడకుండా మన జీవితాలు నడిపించుకుంటుంటే ప్రయోజనం ఉందండి? ఉందండి? ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. కనుక ప్రభు చెప్తున్నాడు ఆడ, ఏమని చెప్తున్నాడు? వాళ్ళ మీద శిక్షను నేనే పంపించాను, వాళ్ళ మీదకి ఉగ్రతో నేనే పంపించాను. ఆ శిక్ష వాళ్ళ మీద పడినందున, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చినందున వాళ్ళు దీన ప్రార్థన చేసి వారి శిక్షను కొట్టివేసేటట్లుగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఆమేన్, ఆమేన్. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. ఈ నెలలో ఈ 7వ తారీఖున ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితం, నా జీవితాన్ని స్థిరపరచబడాలంటే నువ్వు తప్పనిసరిగా దీన ప్రార్థన లిస్టులోనికి రావాలి. బైబిల్లో
బైబిల్లో ఈయన ప్రార్థన చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటి వ్యక్తి సమూయేలు ప్రవక్త. కీర్తన గ్రంథంలో ప్రార్థించు వారిలో సమూయేలు ఉండిరి. చూడండి 91 కీర్తన. చాలు, హల్లెలూయా. ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. ఎప్పుడు కలముచి నీళ్ళు కారుతూనే ఉంటాయి. గువ్వను మీరు చూడండి, దాని కళ్ళముచ్చి నీళ్ళు కారుతూనే ఉంటాయి. గోవడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. బైబిల్ దుఃఖారాం చేస్తూనే ఉంటుంది. అలాంటి అనుభవం మన జీవితంలో ఈరోజు ఉందా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన మీద కాదు మనం ఆధారపడాల్సింది. సమస్య రాకమునుపు కూడా మనం ప్రార్థన మీద ఆధారపడాలి. ఆలోచించనండి. కొంతమంది సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారు దేవుడు చేయకపోతే ఎవడు చేస్తాడు ఆయనే చేయాలి, ఆయనే మా దిక్కు, ఆయనే మా స్వాస్థ్యం, ఆయనే మా ఊపిరి అంటారు. సమస్య వచ్చినప్పుడు దేవుని మీద పడతారు, బలంగా పడతారు. ఇక ఒక వ్యక్తి మీద 50 మంది పడినట్లు దేవుని మీద పడతారు. మరి సమస్య రాకమునుపు ఆలోచించండి. సమస్య రాకమునుపు కూడా మనం దేవుని మీద పడాలని లేదండి. సమస్య రాకమునుపు మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి కదండి. వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటాం, సమస్యలు రానప్పుడు యాపిగా ఉంటాం. మేము క్షేమంగానే ఉన్నాలే అక్క, మేము క్షేమంగానే ఉన్నాం. మరి నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు ఇంకెంత ప్రార్థన చేయాలి? సమస్య వచ్చినప్పుడు ఒక వంతు ప్రార్థన చేస్తే, సమస్య లేనప్పుడు 4 వంతులకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ముందున్న సమస్యలన్నిటిని ప్రభు కొట్టివేస్తానంటున్నాడు. మరి మన ముందున్న సమస్యను ప్రభు కొట్టివేయాలంటే మనం సమస్య లేనప్పుడు ఇంకా ఎక్కువగా ప్రభువుల లీలమైపోవాలి, ప్రార్థనల లీలమైపోవాలి, ఆరాధనల లీలమైపోవాలి, భక్తిలో లీలమైపోవాలి, పరిశుద్ధతల లీలమైపోవాలి. మరి మనం ఆ విధంగా ఉంటున్నామండి? ఆ విధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడండి. ఆ విధంగా ఉండేటట్టుగా మన జీవితాలు మార్చుకోవాలి, నడిపించుకోవాలి, క్రమశిక్షణ కలిగి బ్రతకాలి. ఒక ఉంది పాస్టర్ గారు గట్టిగా నాకు 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమని. అదేందమ్మా గట్టిగా 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టిందన్న. నేను గట్టిగా పెట్టాల్సింది 40 రోజులు ఉపవాస ప్రార్థన. అవునా? ఏందమ్మా అంతకు మునుపు 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమని అనలేదు కదా అని అడిగా. అంతకుముందు పెట్టమని అనలేదు, అప్పుడు కొంచెం క్షేమంగా ఉన్నాం కదా. ఇప్పుడు మా మీద భయంకరమైనటువంటి శోధన వచ్చింది. అది తట్టుకోవడానికి 40 రోజులు గట్టిగా ఉపవాస ప్రార్థన చేస్తే, అప్పుడు తట్టుకున్న తర్వాత, తేరుకున్న తర్వాత గట్టిగా 40 రోజులు ప్రార్థన చేసుకోకుండా యాపిగా నిద్రపోద్దని అర్థం. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అసలుకి ఏమీ లేనప్పుడే నువ్వు ఎక్కువగా బలపరచబడాలి. హల్లెలూయా. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు తవుడుకుంటూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడ పెట్టానా, బీరువాలో డబ్బులు ఎక్కడ పెట్టానా ఇవి తోలుకుంటూ ఉంటారు. రాకమునుపు వాటి జాగ్రత్త పెట్టుకుని తవుడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడిక్కడ ఆ చేతులు ఈ చేతులు పెట్టాల్సిన అవసరం లేదు. అటు ఇటు వంగాల్సిన అవసరం ఉండదు. అలా వీళ్ళ నడిపించవలసిన అవసరం ఉండదు. గనుక వాక్యం సెలవిస్తుంది. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో విశేషముగా దీన ప్రార్థనలు చెయ్యాలి. ఆమేన్. మనం పడతా లేస్తా ఉండకూడదు. పడతా లేస్తున్నాడు పొడ్డోడు పడతాడు, వేరే మళ్ళీ చెబుతామంటాడు. పెద్దోళ్ళు పడతా లేస్తారండి? మీరు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. పెద్దోళ్ళు ఎక్కడైనా పడతా లేస్తారు?
లేస్తూ ఉంటే ఏమి ఇరుగుతాయి మీరే చెప్పాలి. పెద్దోళ్ళు పడతలు వేస్తూ ఉంటే ఏమి ఇరుగుతాయండి? చిన్న బిడ్డ పడతలు వేస్తూ ఉంటే మనం ఏమంటాం? చెప్పండి చెప్పండి. చిన్న బిడ్డ పడ్డాడు మరి లేస్తున్నాడు ఏమంటాం? ఇప్పుడేనండి తప్పుటడుగు లేస్తున్నాడు, ఇది పడుతున్నాడు లేస్తున్నాడు అని అనుకుంటాం మనం. మరి పెద్దోళ్ళు పడత లేవటం అంటే అర్థం కావట్లేదు నాకు. పెద్దోళ్ళు పడుతున్నారు అన్నా, పడ్డామన్నా మరలా లేవలేక లేస్తున్నామని అంటారు. ఆత్మీయ జీవితంలో ఈ రోజున ఎన్నిసార్లు నువ్వు పడుతున్నావు, లేస్తున్నావు? నువ్వు పడకుండా నువ్వు ప్రభువులో నిటారుగా నుంచొని తాళ వృక్షమలే నువ్వు చక్కగా వెదిగిన దానివైతే ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మనం పడిపోకుండా నిలబడాలి ప్రభువులో. కొంతమంది జీవితాల్లో పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అట్లా మనం ఉండకూడదు. మనం పడిపోకుండా అంటే ముందు మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట్లో నా స్థితి ఏమిటి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? మొదట్లో నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? మొదట్లో నా జీవిత గమ్యం ఏమిటి, ఇప్పుడు నా జీవిత గమ్యం ఏమిటి? టాలీ చేసుకుంటూ ఉండాలి మనం. ఆలోచించండి, మన స్థితిగతిని ముందు మొదటి చరిత్రను మనం తీసుకుని వచ్చి ఇప్పుడు రెండు చరిత్రలను ఎదురుగు పెట్టుకొని టాలీ చేసుకొని ప్రభు సందులు కూర్చొని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువును మహిమపరుస్తున్నప్పుడు అప్పుడు మనం పడిపోవటానికి అవకాశం ఉండొద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థితిని మించిపోయి, స్థితిని మరిచిపోయి, స్థితిగతిని వివరించుకోకుండా ఉన్నట్లయితే పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. అలా అన్నిటికీ మనం ఉండకూడదండి. ఆ దిశగా మన జీవితాలు అన్నిటికీ నడిపించుకోకూడదండి. అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక చిన్న వాక్యం కూడా చదవండి, మీరు బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. పెద్దగా చెప్దాం. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు, మన అతిక్రమములను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు. ఎందుకు నలగగొట్టబడ్డాడు, ఎందుకు గాయపరచబడ్డాడు? ఆలోచించండి. ఎందుకు నలగొట్టబడ్డాడు ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకంటే చెప్పండి, అక్కడ ఏమనుంది? మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి. మన దోషములు, కంటికి కనిపించిన దోషములు. ఆలోచించండి, కొంతమంది జీవితంలో కంటికి కనిపించే ఆ దోషాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నెన్నో దోషాలు. నోటి మాట ద్వారా దోషం, చూపు ద్వారా దోషం, ఆలోచన ద్వారా దోషం, తలంపుల ద్వారా దోషం, ఎన్నెన్నో దోషాలు మనల్ని పెట్టుకుంటూ ఉండి స్తోత్రం ప్రభా, హల్లెలూయా ప్రభా, స్తోత్రం ప్రభా, హల్లెలూయా ప్రభా అన్నట్టుగా మనం ఉండకూడదు. మన దోషములు అవన్నీ కూడా ఏమైపోవాలి? ఈ రోజున నీ దోషములను తొలగించమని నేను ఒప్పుకోలు చేసుకుంటే నీ దోషములను కూడా దేవుడు కొట్టివేయబోతున్నాడు. కొట్టు ప్రతి దోషాన్ని దేవుడు కొట్టివేయునుగాక. నీ దోషము ఈ రోజున కొట్టివేయబడిపోతుంది. కంటి చూపనే దోషం తొలగిపోవునుగాక. మీరు అంటారు మాలేని దోషం అని అంటారు. ఒక్కొక్కరు ఇన్ని అంతరాలు కట్టించుకుంటారు. ముక్కుకి అంతరమే, చెవుకి అంతరమే, నోటికి అంతరమే, నడుముకి అంతరమే, కాళ్ళకి అంతరమే, తల మీద అంతరాలు. ఇవన్నీ దోషాలు కదా. ఏమండి?
ఇన్ని దోషాలు, ఇన్ని దోషం ఎలా వస్తుంది? మన ప్రవర్తన ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా. అదే అండి, సిలువు గుర్తు కూడా వేసుకోవద్దా పాస్టర్ గారు? సిలువు గుర్తు ఏముంది? శుభ్రంగా కాడుమాను గుర్తు వేసుకో. ఇక్కడ ఇక్కడ మీరు ఎందుకు బయటికి తిరుగుతున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎవరు చెప్పారు మీ ఇద్దరిని బయటికి వెళ్ళమని? అరే కూర్చోండి రా బాబు, ప్రశాంత వాక్యం అంటారు. మీకు ఎందుకు బయటికి వెళ్ళటం రావటం? బయటికి వెళ్ళటం రాదు. మీకు ఆ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు కదా. అరే నేను వెళ్ళాలి, నా వయసు ఎంత? 40 సంవత్సరాలు. నేను 4 సార్లు వెళ్ళాలి. వాళ్ళకి వయసు చూస్తే 10 లేదు. ఒకటే వాడి లాలిస్ బొమ్మలా గట్టి తిరుగుతూ ఉంటాడు. మందిలో కూర్చొని వాక్యం వినే మనసు లేదు వీళ్ళకి. బయట మీకేం పనులు? అదే నీళ్ళ డబ్బా అక్కడే ఉందగా, తాగొచ్చుగా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 సార్లు వెళ్ళాలి వాస్తవంగా అయితే. ఇక్కడ అమ్మ మీరు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళి చాలా ఎట్టుకెళ్తాను. నేను 9:30 స్టేజ్ ఎక్కుతా, 2 అయితే, ఒక్కోసారి 3 అయితే ఇక్కడ మీకు సాక్ష్యాలు చెప్పి మీకోసం ప్రార్థన చేసేయాలి. అప్పుడు దాకా నాకు ఆకలి అనిపించదు, టాయిలెట్కి వెళ్ళాలనిపించదు. అప్పుడు దాకా నాకు చెవులో కానీ ఒంట్లో కానీ బలహీనత ఉండదు. స్టేజ్ మీద ఉన్నంతసేపు నాకు ఏ రోగం ఉండదు. బలిపీఠ మీద ఉన్నంతసేపు ఏ రోగం ఉండదు. బలిపీఠ దిగితే చూసుకుంటాడు సాతాను. ఆయన నన్ను వాడు ఏం చేయదు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. ఆమేన్. ఈ పరిశుద్ధమైన స్థలము ఏనండి, పరిశుద్ధమైన స్థలములో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధమైన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం మీద క్రియ జరగండి. మీరు ఎలా ఉండాలండి? అర్థమవుతుందండి? దోషం అది ఏ దోషమైన కావచ్చు. ఆమేన్. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, నీ ఆలోచనలు నడిపించబడ్డాయో లేకపోతే ఇంకొక విధంగా నడిపించబడ్డాయో, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ ఫిబ్రవరి మాసములో 7వ తారీఖున మీ దోషములను దేవుడు కొట్టివేయబోతున్నాడు. గట్టి గుచ్చుంగల్లే చెప్పాలి, పెద్దగా చెప్పు, అందరూ చెప్పాలి, చెప్పు. ఆమేన్. మన దోషములన్నిటిని కొట్టివేసి, అక్కడేమైంది? ఇంకొకటి ఏంది? మన అతిక్రమమును బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. అతిక్రమములు అంటే ఏంటండి? మన పాపములు, ఎన్నెన్నో పాపాలు మూటగట్టుకుంటూ ఉంటాం. బియ్యానికి సంచులు ఉన్నాయి, వినండి, బియ్యానికి సంచులు ఉన్నాయి. బియ్యం తీసుకెళ్ళి మళ్ళీ రమ్ములో పోసుకోవటానికి దానికి ఉంది, కాపుదలు ఉంది. డబ్బులకు సంచు ఉంది, డబ్బు తీయగానే డబ్బులు తీసుకొని పరుసు ఏదో ఒకటి ఉంటుంది, వాటికి సంచులు. నీ పాపాన్ని కూడా కొన్ని సంచులు మూట కట్టుకుంటారు. పాపం నెత్తిని పెట్టుకుంటారు. మహానుభావులు, మహాతల్లులు నెత్తిని పెట్టుకుంటారు. పాపాన్ని నెత్తిని పెట్టుకుంటారు. పాపాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఆ పాపంతోనే వీళ్ళ కార్యక్రమాలన్నీ, ఆ పాపంతోనే వీళ్ళ అడుగు జాడలన్నీ. ఒక పాప ఇంత పాపాన్ని నెత్తిని పెట్టుకొని, ఏనండి, నెత్తిని పెట్టుకొని ఆమె వెళ్తుంటే, ఆ పక్కనోళ్ళు ఈ పక్కనోళ్ళు చూసి, ఈ మనిషి ఇంత పాపాన్ని నెత్తిని పెట్టుకుంది, ఈ పాపాన్ని మన గ్రామస్తులందరికీ మరలా పులిమిద్ది అని ఏం చేశారు? రాళ్ళు తీసుకొని, ఒక్కొక్కరి చేతులు వింత రాళ్ళు తీసుకొని ఏమైనా కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మనిషి నెత్తిన పాపం ఉంది. నెత్తినే పెద్దమ్మ కూర్చుంది. పెద్దమ్మ, చిన్నమ్మ కాదు కూర్చుంది, పెద్దమ్మ కూర్చుంది. పెద్దమ్మ అంటే ఎవరు? దెయ్యం. ఏమండి, పెద్దమ్మ కూర్చుంది నెత్తిన. నిద్రని పెద్దమ్మ. మీరు చెప్పండి, పెద్దమ్మలు ఎంత? దయచేసి మీ చిన్నోళ్ళకి, మీ పెద్దమ్మ వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. నన్ను ఆ విధంగా అనుకోవద్దు మీరు. కొన్ని పెద్దమ్మల్ని ఎత్తుని కూర్చుంటే అవి దిగినాక వీళ్ళ జీవితాలు మార్పు రాదు. అవి దిగాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఉద్యమగా చేతుల పైకి గట్టిగా ఉద్యోగం చెప్పడం సార్.
పెద్దగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అయ్యో అయ్యో తొందరగా బావండి ఆ పెద్దమ్మలు. రాళ్ళు తీసుకొని పట్టుకుపోతున్నారు. రాళ్ళు తీసుకొని రంపాలు తీసుకొని రాళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే అమ్మాయి పాపం నెత్తి మీద ఉంది కాబట్టి పాపం పోయలేకపోతుంది. వారు రాళ్ళ చేత కొట్టించుంటే చచ్చిపోతాని భయముతో పరిగెత్తుకుంటూ మందులోకి వచ్చింది. పరిగెత్తుకుంటూ మందులో అడుగు పెట్టింది. అంతే ఎవరు మాట్లాడేది? ఆ బ్యాచ్ ఎవరు? పరిగెత్తుకుంటూ మందులో పడింది. ఆ మందిరంలో ఎవరున్నారు తెలుసండి? సజీవుడిని యేసుక్రీస్తున్నాడు. చప్పట్లు కొట్టండి, కొట్టు గట్టిగా, పెద్ద కొట్టు హల్లెలూయా. జీవాధిపతిని యేసయ్య మందిరములో దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాను, కాళ్ళ మీద పడింది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, అమ్మ ఎందుకమ్మ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను? నా కాళ్ళ మీద పడ్డది ఎందుకంటే, అయ్యయ్యా నా పాపం అని పెద్దమని ఎత్తున కూర్చుంది. నేను చేసిన దోషములు అన్నీ కూడా నా తల మీద మోటుగా, నా యొక్క భుజాల మీద మోటుగా, నా గుండెల మీద మోటుగా నేను ఆ బరువును మోయలేకపోతున్నాను. ఆ బరువును భరాయించలేకపోతున్నాను. ఇంకో ఈ బరువు ఒక బరువు అయితే ఇంకో వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టడానికి నన్ను చంపడానికి వస్తున్నావు. ఆ రాయి తగిలితే నేను చచ్చిపోతాను, నా తలకు తగిలిన చచ్చిపోతాను, నా ఎదరు భాగాన్ని తగిలిన చచ్చిపోతాను, నా కాళ్ళకి తగిలితే 2 కాళ్ళు ఇరిగిపోయి నేను అనాథనైపోయి బస్ స్టాండ్లో గుగ్గిలు కూడా అమ్ముకోవటానికి పనికిరానయ్యా. అందుకే ఈ మందులకు వచ్చి నేను నిన్ను అడుగుపెట్టి మీరు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నా చెవులో పడి నేను నీ పాదాల దగ్గర పడ్డాను. అప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడండి, ఒక మాట అన్నాడు, ఇలా పాపం చేయనాడు ఎవడైనా మొదటగా ఈ అమ్మాయి మీద రాయేసి ఈ అమ్మని చంపండి. వాళ్ళందరూ తడుగుతారే, మనం కూడా అతిక్రమాలు చేసిన వాళ్ళు, మనం కూడా పాపాలు చేసిన వాళ్ళు, మనం కూడా మూర్ఖులకి జీవించిన వాళ్ళు. నువ్వు ఈ పాపం చేసావు కదా, నేను మొన్న ఈ పాపం చేశాను కదా, ఎవరి పాపాలు వాళ్ళకి కొట్టొచ్చినట్లుగా వారి కళ్ళ ముందు కనిపించి ఆ పాపాలు కనిపించగానే ఆ చేతులతో పట్టుకొని ఇచ్చిన రాళ్ళు అక్కడ విసిరి కొట్టి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె అప్పుడు ఆమెను అడుగుతున్నాడు యేసుక్రీస్తు, అమ్మా వాడు నేను శిక్షించారా? రాళ్ళతో కొట్టారా? అయ్యా వాడు నన్ను శిక్షించలేదయ్యా, రాళ్ళతో కొట్టలేదయ్యా. కమాన్, నేను కూడా నిన్ను శిక్షించను. ఆమె నేను కూడా నిన్ను శిక్షించను. నేను నిన్ను శిక్షించను, నీ శిక్షను ఈ రోజున కొట్టివేశాను. ఆమెన్, ఆమెన్. నీ మరణాన్ని నిన్ను కొట్టివేశాను, నీ శాపాన్ని నేను కొట్టివేశాను. కమాలే అన్నాడండి. లేచింది. అప్పుడు వేసే ఒక్క మాట చెప్పాడండి. పొద్దుగులు దేవుడు ఆమెతో మాట్లాడలేదు, ఒక్క మాట చెప్పాడు. కొంతమంది అంటే పొద్దుగుడు దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడండి. పొద్దుగుడి వెళ్తే ఎట్లా మాట్లాడుతున్నాడు? టీవీలు సినిమాలతో మాట్లాడుతున్నాడేమో. ఏమండి, పొద్దుగులు దేవుడు మాట్లాడతాడండి. పొద్దుగులు మాతోనే మాట్లాడుతున్నాడండి. పొద్దుగులు దేవుడు మాట్లాడితే దైవజనుడు పాట రాశాడు, నువ్వు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయిని. మరి పొద్దుగులు ఆయన మాట్లాడితే ఆ పాట ఎందుకు రాశాడు? ఏమండి, ఆలోచించండి, మీరు గమనించండి. ఒకే ఒక మాట మాట్లాడాడు ఆమెతో. ఏమని మాట్లాడు? చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 8. ఆమె ఏం చెప్పాడండి? మరలా బురదలో పడి ఇటు తిరగాక, గొంతులో పడి గొంతులో ఉండగాక, లోకంలో పడి లోక కోరికల్లోకి వెళ్ళిపోగాక. ఏందండి, ఇంకా పాప ఇక మీదట అన్నాడు. హల్లెలూయా. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకప్పుడు
చేసావు, తెలియక చేసావు, ఒకప్పుడు తెలియక ప్రవర్తించాం, ఒకప్పుడు తెలియక జీవించాం, ఒకప్పుడు వాక్యము తెలీదు, ఒకప్పుడు దేవుడు ఎవరో తెలీదు, ఒకప్పుడు మందిరం ఏమిటో తెలీదు, వాక్యం ఏమిటో తెలీదు, పరిశుద్ధత ఏమిటో తెలీదు, తెలియక మరి ఎన్నో చేశాం. ఇప్పుడు అన్ని తెలిసిన తర్వాత వాడెవడో అంట ఎలీషా చెప్పాడంట, రే వాళ్ళందరూ భోజనానికి వచ్చారు, పని వాళ్ళు అందరూ వినండి, పని వాళ్ళు అందరూ ఎవరమ్మాయి కూర్చో, అక్కడ కూర్చో, నాకలు చూడండి మీరు, ఆయమ్మకి చూసారు, నాకలు చూడండి మీరు, టైటిల్ చూడండి, తల్ల పైకి ఎత్తండి, గట్టిగా చెప్పండి, అది చెప్పండి, పెద్ద చెప్పాలి, తిరుగో నాకలు తిరుగో, ఓకే, చేతుల మీద గట్టిగా చెప్పాలి, ఆకలి అవుతుంది, రే పోండ్రా, వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని వాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలని ఎలీషా చెప్పాడంట. ఎలీషా చెప్తే నేను తీసుకొస్తానని ఒకడు పోయాడంట. పోయి ఏం చేశాడు, ఆకు తోటలో, పిచ్చి తోట, ఆకు తోట ఉందండి, పిచ్చి ఆకులు ఉంటాయి, మంచి ఆకులు ఉంటాయండి, పిచ్చి ఆకులు మంచి ఆకులు తీసుకొచ్చి ఏం చేశాడు, శుభ్రంగా కుండలో వేయకుండా మట్టి కుండలో పెట్టి బాగా వండి, అప్పుడు తీసుకురామంటే వండిన తర్వాత బాగా రుబ్బి ఆ కూర అంతా తీసుకెళ్ళి ఇస్తున్నాడండి, అందరికి పెడుతున్నాడండి. అప్పుడు వాళ్ళు అన్నారంట, దైవజనుడా ఈ కుండలో విషం ఉందని కేకలేశారండి. ఎలీషా గుండెల బద్దలైపోయింది, ఎవడో విషం వేసింది, ఎవడు విషం వేసింది అని పనిని పిలిపించాడు. పిలవగానే వాడు వచ్చి, ఏయ్ నువ్వు విషం వేసావరా? వాళ్ళు అన్నారు, తిన్నోళ్ళు అందరూ అన్నారు, ఈ కొండలో విషయం ఉందని కేకలేస్తున్నారా, నువ్వెందుకు విషయం వేసావరా? ఏదిరా బుడ్డే తీరా అన్నాడు. వాడు అన్నాడు, నేను గులకల మందు బుడ్డేం తీసుకొని రాలేదండి. అర్థమవుతుందండి, గులకల మందు బుడ్డేం తీసుకురాలేదు, ఇంకొక బుడ్డేం తీసుకురాలేదు, ఆ బుడ్డే అరే తీరా విషయం ఉందని కేకలేస్తున్నారు వాళ్ళు. లేదండి మీరు చెప్పిన తోటకి వెళ్ళాను, ఆకులన్నీ కోసుకొచ్చి కూర వండాను, కుండలో వేసి వండాను, అందుకే ఆ కొండలో ఉన్నటువంటి కూర అంతా కూడా విషంగా మారిపోయింది. అరే ఏ ఆకులు తీసుకొచ్చావు? అన్ని కోసుకొచ్చా. వాటిలో మంచి ఆకులు ఉంటే ఏనండి, చేదాకులు ఉంటేరా, మంచి ఆకులు కోసరామంటే ఏమనండి, వాటి గుణం తెలియక అన్ని మంచి అని కోసుకొని వచ్చా. అర్థం చేసుకోండి అండి. ఇప్పుడు కొంతమంది స్నేహాలు చేస్తుంటారు, వాడి గుణం ఏందని తెలుసుకుని నీ స్నేహం చేయి. గుణం తెలియకుండా స్నేహం చేసావు, విషం అయిపోద్ది నీ జీవితం కూడా. బ్రతుకే విషం అయిపోద్ది, ఆరోగ్యం విషముగా మార్చబడిపోద్ది. ఆలోచించనండి, తెల్లబట్టలు కట్టుకున్న వాళ్ళందరూ సేవకులు అయితే అట్టండి. మీరందరూ తెల్లబట్టలు అబ్బో అంత తెల్లబట్టలుగా ఉన్నారు, నేనే కట్టుకోమన్నాను, మీరు కట్టుకోవడం తప్పే లేదు. ఆ తెల్లబట్టలకు తగిన క్వాలిటీ మనలో ఉండాలి, అర్హత మనలో ఉండాలి కదండి, అర్హులుగా ఎంచబడాలి కదండి. స్త్రీలు కొంచెం ముందు జరుపుకోండి, కొంచెం జరుపుకోండి, రాండి, కొంచెం ముందుకు రాండి, తప్పే ఉంది. అస్సలకి కూర్చోండి, చేతులు బయట గట్టిగా పెద్ద చెప్పండి, హల్లెలూయా. అందరూ పెద్ద చెప్పండి, అందరూ పెద్ద చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. గుణవెరగకు తీసుకొచ్చాను. అరే గుణమేంద్రా, ఏంటి నిన్ను ఏ కూర తీసుకున్నామంటే అన్ని కోసుకొచ్చానంటాడు. చేదు కూర ఉంటుంది, మంచి కూర ఉంటుంది. వినండి, మంచి కూరలో చేదు కూర ఆకుని వేసామనుకో, మంచి కూర ఏమనిపించింది మీరు చెప్పండి, అక్కలారా అన్నలారా?
మంచి కూరలో చేదు కూర. ఇప్పుడు ఏమండి మీరు ఒక్క మాట అండి, 5 కేజీలు దోసకాయలు చేసుకొచ్చి మీరు సాంబార్ చేశారు, మీరే చేశారు. ఈరోజు మీరు ఎవరు కష్టపడలేదు. మీకు ఇప్పుడు అందరూ సాంబార్ అన్నం పెడతారు మంచిగా. మీరు కష్టపడే తత్వం మీకు లేదు. పరిచర్య చేద్దామే, దేవుని ఆశీర్వాదాలు పొందాం లేదు. మీరు స్టైల్ మ్యాన్ మీరంతా. మళ్ళీ గుడ్డ చెదరకూడదు, చెప్పాలి కాళ్ళకి మచ్చలు పడకూడదు. మచ్చలు పడితే మళ్ళీ ఏదన్నా అయిద్దేమో. మీరంతా స్టైల్ మ్యాన్లు కాబట్టి మంచిదే. సరే, కష్టపడాలకు ప్రతిఫలం ఇస్తాడు, కష్టపడిన వాళ్ళు దానికి ప్రతిఫలం ఇవ్వడు. ఆమెను హల్లెలూయా. చేతులు బయటకు అడిగాలి, చెప్పాలి హల్లెలూయా. రాత్రి 2 గంటలైంది. ఎక్కడి నుంచి? సల్లో పాస్టర్ మరి ఇందా సాక్షి చెప్పలేదు. 2 గంటల నుంచి వచ్చింది. రాత్రి 2 గంటల మందిని అడిగి పెట్టి 1:30, 2 అవుతుంది. చలి ఇట్లాగానే ఉన్నాయి. బట్టలు తలకు ఒక పైన హెల్మెట్ ఒకటే ఉంది. ఆ పాస్టర్ దగ్గర హెల్మెట్ కూడా లేదు. భయంకరం చలి. ఈ ఎముకలన్నీ కాల్ చేసినట్లు అనిపించింది, పీల్ చేసినట్లు అనిపించింది. అయినా మీ అందరూ వస్తున్నారని మరి కొంతమంది అక్కోళ్ళు దైవజనులు మరి లేచి ఉదయకాలం మళ్ళా రాత్రి 2 గంటలకు వచ్చి కూడా మీ అందరూ భోజనాలు ఏర్పాటు చేశారు. అదే మన ఇళ్ళలో అయితే మనం చేసుకోండి, మందిరం కదా. ఆమేన్. గట్టిగానే చెప్పాలి హల్లెలూయా, 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 ఆమేన్. మీకు అందరికి లిస్ట్ పడిద్ది. అంత సామాన్యమైన మాటలేం కాదు. ప్రతి సంవత్సరం అందరూ 6 నెలల్లో ఒకసారి ఒక్కొక్కరు చేస్తున్నారు, చెయ్యాలి. ఎందుకంటే కరోనా వల్ల భోజనాలు కూడా కొంచెం ఆఫ్ చేసాం. కరోనా వల్ల మందిరాలు కూడా ఆగిపోవటం జరిగింది. క్రమం కొంచెం తప్పింది. మరలా క్రమములోనికి మిమ్మల్ని ప్రభు నడిపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని క్రమములోనికి నడిపించబోతున్నాడు. వాడు గుణం ఎరగకుండా ఏం చేశాడండి? చదవండి అక్కడ. 2వ రాజుల గ్రంథం అధ్యాయం వచ్చిన చెప్పండి. 2వ రాజుల గ్రంథం అందరు తీసుకోవాలి కదా. 4వ అధ్యాయం చదువు. దాని గుణం ఎరగక దాని తీగల తెంపి ఊడి నిండా కోసుకొని వచ్చి దైవజనుడా, ఈ కొండల విశ్వం కట్టు చప్పట్లు గట్టిగా. ఆమేన్, ఆమేన్. కొండలో ఏ జబ్బు కనిపించలేదు. కొండలో ఏ రోగం కనిపించలేదు. యాపీగా తింటున్నారండి. కారణం ఏంటి? అక్కడ దైవజనుడు ఏం చేశాడు? కొండలు ఏం వేసాడండి? పిండి వేశాడు. ఏ పిండి అది? గోధుమ పిండి కాదో, మల్టీగ్రేడ్ కాదు, అరిసెల పిండి కాదు, చపాతీ పిండి కాదు, బోరల పిండి కాదు. ఏమండి ఇప్పుడు పిండ్లు ఎన్ని పిండ్లు ఉన్నాయి? శనగ పిండి ఉంది. ఇంకా చెప్పండి, మీకు అందరూ ఆడాలకు బాగా తెలుసు. అన్నలారా, మీకు కూడా తెలుసు. మీరు వాళ్ళు వండుతుంటే మీరు శుభ్రంగా తింటలేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఏ పిండిది? మీరు చెప్పండి. ఇప్పుడు ఏ పిండి వేసాడండి? గోధుమ పిండి వేసాడా, లేకపోతే చపాతీ పిండి వేసాడా, ఇంకొక పిండి వేసాడా? ఏ పిండి వేసాడు దైవజనుడు? ఏ పిండి అంటే అది? వాక్యం అనే పిండి. ఆమేన్. యేసు రక్తం అనే పిండి కొట్టు. ఆమేన్. యేసయ్య శరీరం అనే పిండి. ఆమేన్. యేసయ్య అభిషేకం అనే పిండి. ఈ రోజు నీ కొండలకు దేవుడు అభిషేకం అనే పిండిని అయిపోతున్నాడు. నీ కొండలను చెప్పు, ఈ రోజున కాలిపోతుంది.
అటు జబ్బులకి దేవుడు మగింపును కలుగు చేయబోతున్నాడు. నీ జబ్బులు కొట్టి వేయబడును గాక, నీ జబ్బులు కొట్టి వేయబడును గాక, నీ రాత మార్చబడును గాక, నీ చరిత్ర మారును గాక. ఆమేన్, ఆమేన్. నీ కొండలను విస్సాన్ని నా దేవుడు విరిచివేయబోతున్నాడు. ఇసమంతా దేవుడు కాల్చేయబోతున్నాడు. నీ కొరకైన సమాధాన శిక్ష, సమాధానమైన శిక్ష యేసయ్య మీద పడింది. సెలువులో కొట్టబడ్డాడు, కాల్చబడ్డాడు, బలైపోయాడు. ఆయన పొందిన దెబ్బల్లో నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల్లో నీకు ఆరోగ్యం, ఆయన పొందిన దెబ్బలో నీకు కృప, ఆయన పొందిన దెబ్బలో నీకు దీవెన, ఆయన పొందిన దెబ్బలో నీకు సమాధానం, ఆయన పొందిన దెబ్బల్లో శాంతి కలుగునుగాక. ఒక్కొక్క దెబ్బ తింటుంటే ఆ దెబ్బ నీ కోసమే తింది యేసయ్య. మనుషుల కోసం కాదు తింది, నీ కోసం. అమ్మా అమ్మా, నీ కోసం ఆ దెబ్బలు నా కోసం కాదు, నీకోసమేనా, నా కోసం కాదు. ఎవరి కోసం యేసయ్య నీ దెబ్బలు తింది? ఒకటి తక్కువ, ఒకటి తక్కువ, ఒకటి తక్కువ. 40 కొరడ దెబ్బలు ఎవరి కోసం యేసయ్య తిన్నది? ఎవరి నిమిత్తం? నీ నిమిత్తం. ఆమేన్. ఆయన గాయపరచబడ్డాడు. ఆకలితో దాహముతో అలమటించిపోయాడు ఆయన. దప్పిక 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 అవుతుంది, దప్పిక అవుతుంది. దప్పిక అవుతుంటే చేదు రసాన్ని పానముగా చేసి యేసయ్యకి త్రాపించాడు. త్రాగనొల్లకపోయాడు ఆయన. యేసయ్య సిలువ అనేది చేదు అనుభవం. ఆమేన్. సిలువ అనేది చేదు అనుభవం. ఆ చేదు అనుభవం ద్వారా నీకు ఈ రోజున నీ జీవితాన్ని మాధుర్యముగా చేయబోతున్నాడు. 14 రోజులు ఉపవాసం ఉన్నారు బైబిల్లో. తింటా కాదు ఉపవాసం ఉండేది. 40 రోజులు ఉపవాసం ఉంటున్నామండి మేము, పాస్టర్ గారు బాగానే భక్తిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ మాటలు కాదు, ఎక్స్ట్రా మాటలు కాదు మనకు కావాల్సింది, ఎక్కువ మాటలు కాదు మనకు కావాల్సింది. వాళ్ళు 14 రోజులు బైబిల్ ఉపవాసం ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎట్టు పడితే అలా ఉన్నారండి. బైబిల్లో చిక్కుడుగా తింటాం, కొబ్బరి బొండాలు నీళ్ళు తాగటం. కొబ్బరి బొండాలు నీళ్లు తాగామంటే ఒకరోజు చికెన్ కూర తిన్నంత బలం వస్తుంది. అర్థమవుతుందా? మజ్జిగ తాగు, నీళ్లు తాగు, అంతే. ఇక కొబ్బరికాయ నీళ్లు తాగేది ఎక్స్ట్రానే. మాకు సేవకులలో ఒక అన్న ఉన్నాడు. అన్న, నేను యేసురత్నం అన్న 9 రోజులు ఉపవాసం ఉన్నాను అన్నాడు. కొత్త సంవత్సరం మేమందరం గోరంట్లు వెళ్ళాం. అప్పుడు మేము మినిస్ట్రీలో సేవ చేస్తాం. ఆయన పేరు డేవిడ్ అన్న. ఇంకా లాస్ట్ రోజు 10వ రోజు ఇంకా ఉపవాసం ముగించుకోవాలి. 9 రోజులు ఉన్నానన్న అన్నాడు. 5 కేజీలు 6 కేజీలు, కేజీలు కాదు, 5-6 డజన్లు అరటికాయలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇంక వండలేనని మొత్తం తినేసేసాడు. 5-6 డజన్లు అరటికాయలు తినేసేసాడు. ఏందన్నంటే ఏం వండలేను అన్నాడు. మరి మంచి పని చేసి. ఉపవాసం అంటే అట్లా పడితే అట్లా ఉంటే, ఉపవాసం అంటే భార్య భర్తలు కూడా కలయిక ఉండకూడదు. రియల్గా చెప్తున్నా. ప్రతి ఆదివారం తలను స్నానం చేసుకొని బలిపీఠం మీదకి ఎక్కాలి. ప్రతి ఆదివారం తలను స్నానం చేసుకొని మందిరానికి రావాలి. ఎలా పడితే అలా రాకూడదు. వస్త్రాలు పాత వస్త్రాలు కాదు, ఉన్నా వాటి శుభ్రం చేసుకొని రావాలి. పడక మీద పండుకోకూడదు, చాప మీద పండుకోవాలి. ఉపవాసం అంటే ఎలా పడితే అలా ఉపవాసం ఉండకూడదు. ఒక నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి పాస్టర్ గారు అంటాను. ఎన్ని పూటలు? రోజుకు ఒకసారి తింటున్నాను. 40 రోజులు ఉండండి, రోజుకు ఒకసారి తినేది 3 పూటకు ఒకేసారి లాగిస్తుంటే మొత్తం. ఇంకా 40 రోజులు ఉంటే నేను 100 రోజులు 10 సంవత్సరాలు రోజుకు ఒక పూట తిని. ఉపవాసం దానికి అర్థం లేదండి. ఉపవాసం అనేదానికి కొన్ని రూల్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ రూల్స్ ప్రకారం మనం పాటించాలి. ఉపవాసం అంటే ఉపవాసమే, రాజీ పడకూడదు. కొంతమంది పొద్దుగులు పనిచేసి సాయంత్రం ఉపవాసం ఉంటున్నాం అంటారు. ఉన్నామంటాడు. సాతాను గడ బుద్ధికిస్తాడు. ఆ పొద్దుగులు పనిచేసాడు సాయంత్రం నేను చెప్తాడు. వాడి యువత నీకు బోధిస్తాడు. వాడు మంచి బోధ చేస్తాడు, తిన్ననైన బోధ చేస్తాడు, చక్కని బోధ చేస్తాడు, సులువుగుండే బోధ చేస్తాడు సాతాను. అక్క అక్క పొద్దుగులు పనిచేసావు కదా, సాయంత్రం నుంచి ఉపవాసం ఉంది అక్క అని చెప్తాడు. నీకే చెప్తాడు వాడు, నీ మనసులు చెప్తాడు. పక్కన వాళ్ళ ద్వారా చెప్పాడు, లేతంగా ఒకటి ద్వారా చెప్పాడు.
సరే ఉపవాసాలు కూర్చో. స్తోత్రం స్తోత్రం. అక్క అక్క పొద్దులు పని చేసావు అక్క, నువ్వు తెల్లవారుజాము 3 గంటలు లేపుతా కానీ నిన్నక్క నువ్వు చిన్నగా మంచం మీదకి వెళ్ళి దిండి మీద పండుకో అక్క అంటాడు. పరుపు మీద పండుకో అక్క అంటాడు. తల కింద దిండు కూడా పెట్టుకున్నాడు. వెళ్తావా? సరే, ఇది బాగుంది, ఈ చరిత్ర బాగుంది అంటావు. శుభ్రంగా పని చేసి అలసిపోయి శుభ్రంగా తల కింద దిండి పెట్టుకొని దిగి నిద్రపోతావు. అక్క తెల్లారు 6 అయింది కూడా నీకు తెలియదు, 7 అయింది కూడా తెలియదు. ఉపవాసం అన్నారు దేవుడు మాట్లాడా? ఏం మాట్లాడలేదు. ఇంకొక రోజు ఎందుకండి ఇవన్నీ నీకు ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. సమయాన్ని అర్థం చేసుకున్నా కదా, ఉంటే గట్టి 3 రోజులు ఉపవాసం ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. లేకపోతే ఉంచే 14 రోజులు ఉపవాసం ఉండు, దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్లో 3 రోజులు ఉంది, 7 రోజులు ఉంది, 14 రోజులు ఉంది. 40 రోజులు ఎవరు ఉపవాసం చేశారంటే మోషే, యేసుక్రీస్తు తప్పితే ఎవడు ప్రపంచం చేయలేదు. 40 రోజులు నేను ఉపవాసం ఉన్నానని చెప్పగలిగినాడు రామన్న ముందుకి రాలేడు. అది యేసుక్రీస్తుకు సాధ్యం. యేసుక్రీస్తుకు దేవుని శక్తి ఉంది, మోషేకు దేవుని శక్తి ఉంది. ప్రపంచంలో ఎవరికి అలాంటి శక్తి లేదు. 3 రోజులు ఉన్నాయి బైబిల్లో, 7 రోజులు ఉన్నాయి, 14 రోజులు ఉన్నాయి, 10 రోజులు ఉన్నాయి ఉపవాసాలు. చదవండి, అక్కడ మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చెప్పమంటారా? అధ్యాయం నేను చెప్పలేదు, మీరే చదవండి. 14 రోజులు ఉపవాస ప్రార్థన లిస్ట్ ఉంది కదా. 27వ అధ్యాయం 33వ వచనం. తొందరగా ఏమన్నారంటే వాళ్ళు 14 రోజులు ఏమన్నారు? ఏమీ పుచ్చుకోలేదు. ఆమేన్ ఆమేన్, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అరటికాయలు పుచ్చుకోలేదు, పాలు పుచ్చుకోలేదు. ఏనండి అక్కడ నాకు టైడ్ చూడండి. పాలు పుచ్చుకోలేదు, టీ పుచ్చుకోలేదు, కొబ్బరి బొండాలు నీళ్ళు పుచ్చుకోలేదు, జీడిపప్పు పుచ్చుకోలేదు, శనగుగ్గిలు పుచ్చుకోలేదు. కూర వండుతున్నానని తాలింపు వేస్తే కొంతమంది ఏం చేస్తున్నాడు, రుచి కోసం 4-5 ముక్కలు తిని ఉపవాసం అని చెప్తారు. అర్థమవుతుందండి? పిల్లలకి పాస్టర్ గారు అంటారు, వీళ్ళు కూడా 4 ముక్కలు తిని వచ్చేస్తారు. ఇవన్నీ ఏం పుచ్చుకోలేదు వాళ్ళు. ఉపవాసం అంటే ఉపవాసం అంతే కా, దానికి రూల్స్ అంతే కా, చేయమంటే చేయాలి. అదే అట్లయితేనే ఉపవాసం. మీరేం పుచ్చుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం శుద్ధీకరించుకుందాం. యేసు రక్తములో ప్రభు యొక్క బల్ల పాలు పొందుదాం. చెప్పాడు లేదండి అక్కడ? ఏమని చెప్పాడు? ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీకు ప్రాణ రక్షణ కలుగుతుంది. ఆమేన్. మీ ప్రాణానికి బలము కలుగుతుంది, మీ ప్రాణాలకు కాపుదల కలుగుతుంది, మీ ప్రాణానికి ప్రదక్షిణ కలుగుతుంది అని చెప్పి ఒక రొట్టె పట్టుకొని విరిచి తర్వాత ఆ 276 మంది ఉన్నారంటే వాళ్ళందరూ బల్లారాధనలో పాలు పొందారు. అంతేకంగా చాలు. ఆమె అర్థం అవుతుందండి? ఎంతమంది అండి ఉంది? 276 మంది ఉపవాసం ఉండి యేసయ్య శరీరం తిని యేసయ్య రక్తాన్ని తాగి వాళ్ళ ప్రాణాలు బలపరుచుకున్నారు. మరి ఈ రోజున మనం ఉపవాసం ఉండి బల్లారాధన చేసుకుంటున్నామా? పాస్టర్ అని ఎత్తున్నాళ్లే, నన్ను ఏమన్నాళ్లే, నాకేమైంది, ఎందుకు అంటాను మిమ్మల్ని, మీ జోలికి ఎందుకు వస్తాను నేను? శుభ్రంగా మీరు అందరూ కూర్చుంటే నాకేమైంది? మీరు నష్టపోతారు. బాప్తీసాలు తీసుకున్న సరైన పశ్చాత్తాపం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? క్రమశిక్షణ ఉందా? పద్ధతి ఉందా? రూల్స్ ఉందా? ఇవన్నీ లేకుండా మీరు బల్లారాధన చేసుకున్నారు.
తీసుకొని ఏం చేస్తున్నారు? మళ్ళీ ఈ నెల అంతా వాక్యం కాదు, వాక్యం మనకు ప్రతికూలంగా మీ జీవితంలో సమస్యలు వస్తాయి. పశ్చాత్తాపడుతున్నావా? బలారం తీసుకునేటప్పుడు ప్రభు పాదాల ఎదుట కన్నీళ్ళు ఇడుస్తున్నావా? మంచి మనస్సాక్షి కలిగి ఉపవాసం ఉండి బలలో పాలు పొందుతున్నావా? నీ మనస్సును కడిగి వేసుకుంటున్నావా? నీ పెదవులను కడిగి వేసుకుంటున్నావా? నీ నాలుకను శుద్ధి చేసుకుంటున్నావా? నాలుకకి తేమ ఎలా ఉంటే తేమ పువ్వు తీసుకొని ఇలా శుభ్రం చేసుకుంటా ఉంటాడు నాలుకకి. మరి మన మనసుకి మన మనసుకి ఏం వద్దు. మనకి శుభ్రం ఎందుకండి? పై శుభ్రం, నీట్ అండ్ నీట్. మీరు శుభ్రంగా ఉండాలి. శరీర శుభ్రంగా ఉండండి, ఆత్మ సంబంధం కూడా శుభ్రంగా ఉండాలి. ఆత్మలో మీ హృదయం శుభ్రంగా ఉందా? ఆత్మలో మీ మనసు శుభ్రంగా ఉందా? మీరు కొరత లేని బిడ్డలుగా ఉన్నారా? అరామర లేకుండా జీవిస్తున్నారా? లోపల కూడా పెట్టుకొని బయట కూడా మాట్లాడుతున్నారా? బయట కూడా పెట్టుకొని లోపల కూడా మాట్లాడుతున్నారా? ఎలా ఉంది మీ చరిత్ర? చెప్పేదొకటి చేసేదొకటి ఉండకూడదు. వినేదొకటి, విన్న విషయాలు దాని ప్రకారం కై కొనకుండా దానికి ప్రతికూలంగా జీవించడం. మనం కరెక్ట్గా ఉండాలి, అంతేకాదే. నువ్వు కరెక్ట్గా ఉండు. ఈ నెలలో దేవుడి వాగ్దాన్ని పట్ల స్థిరపరుస్తాడు. ఆమేన్. జయము నీకు కలుగుతుంది. ఉత్సాహధ్వనులు ఇంట్లో పుట్టునగాక, ఉత్సాహధ్వనులు నీ పిల్లల జీవితంలో పుట్టునగాక, ఉత్సాహధ్వనులు నీ వ్యాపారంలో పుట్టునగాక, ఉత్సాహధ్వనులు నీ గ్రామంలో పుట్టునగాక. దేవుడు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అసలు ఇది చేయి ప్రభు, అది చేయి మనం అడగాల్సిన అవసరం అన్నీ ఆయన చేస్తూనే ఉంటాడు. ఒకటి చేస్తూనే ఉంటాడు. పోయిన సంవత్సరం మనం అందరం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన బ్యాచ్ చేతులు ఎత్తండి. మనం అంతా మీటింగ్స్ వరకు ప్రార్థన చేసాం కదా. 40 రోజుల ఉపవాస ప్రార్థనకి ఏంది ఎత్తలేదండి? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 రోజులు అంటే మీరు అందరూ వచ్చి 40 రోజులు చేయలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండి పిల్లలను కూడా తీసుకొచ్చి మంచిని కూడా రాకుండా ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. తీసుకొచ్చి ప్రార్థన చేశాం. అయితే పోయిన సంవత్సరం మనం ఎందుకు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాం? ఎందుకు చేశాం? చెప్పండి. అందరూ ఒక్కరోజు 40 రోజుల నుండి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క రోజు ఉపవాసం ప్రార్థన చేశారు, అంతే కదండి. ఇద్దరికి వచ్చి, ఇద్దరు ఫ్యామిలీకి, భార్య భర్తలు అయితే ఇద్దరు ఫ్యామిలీ, కాకపోతే ఇంకొకళ్ళు సింగిల్గా వచ్చి చేశారు లేదండి. జ్యోతిర్మడి వచ్చేవా లేదు? ఆ 40 రోజులకి వచ్చి ఎందుకు చేశాం మీరు చెప్పండి. మన మీటింగ్స్ చెప్పండి ఏం జరగటానికి? ఒలివ పెంతుకొస్తూ పండుగలు జరగటానికి. హల్లెలూయా చేసాం మనం అందరం. అయితే గత సంవత్సరం ఏమొచ్చింది? మహమ్మారి వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద దెయ్యం వచ్చింది. ఏమొచ్చిందండి? సైతాను వచ్చాడు. ఇట్లా ఊపిల్లాడు. ఆమేన్. కరోనా యేసునామమున కొట్టుకొని పోవును గాక. గట్టిగా కరోనా లేదు, యేసునామమున దేవుడు దాన్ని కొట్టుకొని పోవునట్లుగా ఆల్రెడీ ప్రభు చేసి ఉన్నాడు. కరోనా లేదు. అయితే మాత్రం కొన్నూరులో లేదు, అయితే మాత్రం గ్రామాల్లో లేదు, గుంటూరులో ఉంది. ప్రతి వాడు మూతికి మాస్కే. ఏందండి? ఉందండి కరోనా. ఏడుంది? గుంటూరు లేదు, బెజవాడ లేదు, విజయవాడ లేదు, ప్రపంచ దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యేసయ్య దాన్ని సముద్రముల ముంచి వేశాడు. నీట కొట్టుకొని పోయింది. జల ప్రేమతో శత్రువులను కొట్టినట్లుగా యేసయ్య దాన్ని కొట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కరోనా లేదు. ఆలోచించండి. అయితే ఈ సంవత్సరం మనకేమున్నాయి మీరే చెప్పండి. చెప్పండి అండి, నేను తెరిచి మీరే చెప్పండి. మీరు చెప్పండి. మీటింగ్స్ ఉన్నాయి లేవండి? ఏ తారీఖులో? ఏప్రిల్ 22, 23, 24, 25 గురువు, శుక్రు, శని, ఆదివారం నైట్తో లాస్ట్ ముగింపు.
మీటింగ్స్ ఉన్నాయి. చాలామంది హృదయపూర్వకంగా అర్పణలు ఇచ్చారు. వినండి, ప్రార్థన చేశారు, ఇచ్చారు. ఈ సంవత్సరం కంపల్సరీగా మీటింగ్స్ జరుగుతాయి. ఆమేన్. వచ్చే వారం నుంచి మీకు ప్రార్థన లిస్టు మీ పేర్లు రాసి లిస్ట్ వేయబడుతుంది. 11 గంటలకు వచ్చి 3 గంటల దాకా ప్రార్థన చేసి మీరు తెచ్చుకొని వచ్చేటప్పుడు క్యారీ తెచ్చుకొని మీరే మరలా తీసుకొని అన్నం తిని క్యారీలు తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఎవరు మీకు భోజనాలు వండి పెట్టేవాళ్ళు లేరు, ఎవరు మీకు పరిచయం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మా పనుల భారం మాకు ఎక్కువైపోతుంది. ఆలోచించండి, మా పనులే మాకు ఎక్కువైపోతుంది. అసలు మాకు 1 గంట కూడా రెస్ట్ ఉండట్లేదు. కనీసం గడ్డం తీసుకోవడానికి కూడా రెస్ట్ లేదు. అలాంటి పరిస్థితులు మీకైతే సమయం ఎక్కువగా ఉంది, మాకు సమయం లేదు కనుక వచ్చే వారం నుంచి 40 రోజులు లిస్ట్ వేయబడుతుంది. గత సంవత్సరం కూడా చాలామంది కానుకలుగా వాళ్ళంతులుగా వాళ్ళు దేవునికి అర్పణలు అర్పించారు. మరి 80,000 రూపాయలు మనకి దేవుడు విశ్వాసం ద్వారా ఇచ్చాడు మా చేతులకి. 30,000 రూపాయలు ఖర్చు పెట్టాము, ఇంకా 50,000 రూపాయలు ఉన్నాయి. 50,000కి మీటింగ్స్ కావు వినండి, కావు. ఒక సిస్టము, లైటింగు, ఇంకా సౌండ్ సిస్టము, లైటింగు, కరెంటు, స్టేజీలు, పగులు స్టేజీ, నైట్ స్టేజీ వచ్చే 40,000 రూపాయలు పోయిన సంవత్సరం మాట్లాడాం. 50,000 కావు, ఇంచుమించు 1,00,000 పైగా ఆర్థిక సహాయం కావాలి. హల్లెలూయా. చేతుల పైకి గడిగాలి, చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మంచి పెద్ద పెద్ద సేవకులను కూడా పిలిపించాలి. చిన్న చిన్న సేవకులు కాదండి, గొప్ప సేవకులు, అభిషక్తులైన దైవజనులు పిలిపించాలి. అభిషక్తులైన దైవజనులు వాళ్ళకు కూడా కానుకలు చాలా ఇవ్వాలి. వాళ్ళకి మరి ఒక మంచి భోజనం వసతి, రూముల వసతులు, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం అయిపోద్ది. చాలా ఆర్థిక సహాయం కావాలి. ప్రార్థించండి. మేము ఇచ్చామని మూతులు దూడ్చుకోవద్దు, ఇట్లా దూడ్చుకోవద్దు. ఇచ్చామని అయిపోయిందిలేండి, అర్థమవుతుందా? ఇచ్చామని మీ వంతుగా మరలా మీరు ఏదైనా ప్రేరేపించబడి సహాయం చేయండి. ప్రార్థించండి, ముందుగా ప్రార్థించండి. ఇచ్చిన వాళ్ళ పేరు లిస్టు ఉంది నా దగ్గర. ఇవ్వనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవ్వనోళ్ళు ఇవ్వటానికి ఇంకా ప్రయత్నం చేయండి. ఇచ్చినోళ్ళు మీకు ఏదైనా ప్రేరేపణ కలిగితే మీ వంతు మీరు ప్రేరేపించబడి సహాయం చేయండి. ఈ మీటింగ్స్ మన మీటింగ్స్, బయట వాళ్ళ మీటింగ్స్ కాదు. మన సంఘం బలపరచబడాలని ఈ కోరికలను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. ఒక CD కూడా రిలీజ్ చేయాలని ప్రార్థన చేయండి. దానికి కూడా ఆర్థిక సహాయం కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమాలన్నీ మరి సవ్యముగా జరిగినట్లుగా, మహిమకరంగా జరిగినట్లుగా ప్రార్థించండి. మరి వచ్చే వారం నుంచి ఉపవాస ప్రార్థన లిస్టు ప్రారంభిస్తున్నాం. అదేవిధముగా మరి ఉపవాస ప్రార్థనలు కూడా చాలామంది పెట్టించుకున్నారు. వాళ్ళకు కూడా మరి ఉపవాస ప్రార్థన పెట్టుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని మరి కార్యక్రమాలని ముందుకు జరగాలని ప్రార్థించండి. యెహోవా మీ శాపమును కొట్టివేయును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆమేన్. మీరు నెల పెట్టుకునే వాళ్ళు, కోటాలు పెట్టుకునే వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. పైకి మన నెల కోటాలు పెట్టుకునే వాళ్ళు క్రమంగా ఒక వారం పెట్టుకొని మానేసుకునేవాళ్ళు కాదు. 1 2 3 4 5 నెల క్రమంగా పెట్టుకునేవాళ్ళు. మీరు మధ్యలో చివరి ముగింపులు వచ్చి ప్రార్థన పెట్టమంటే పెట్టను. ముందుగా టైం ఉన్నప్పుడు పెట్టించుకోండి, ప్రార్థన పెడతాం. ఒకవేళ నేను రాలేకపోయినా దైవజనురాలని వస్తారు, ఒకవేళ దైవజనులు రాలేకపోయినా నేను వస్తారు. ఈ విషయాలని మీరు మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి. మనకు ముందున్న సమస్యలు చాలా భారంతో కూడిన సమస్యలు. ప్రార్థన చేద్దాం, దేవుడి కార్యాలు జరిగించిన గాక. చేతుల పైకి అడిగాలి, చెప్దా బ్రతికి చెప్దా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. గ్రౌండ్ కోసం కూడా ప్రార్థించండి. మరి చాలామంది, కొంతమంది శ్వాసులు మరి ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి ఇదిగో వాళ్ళు కొన్నిటికి ఖర్చు పెట్టమన్నారు, ఖర్చు పెడుతున్నాం. ఏదేమైనా మనకు ఆర్థిక సహాయం కావాలి, ప్రార్థించండి. మీ వంతుకు మీరు సహాయం చేయండి. మోకరించండి, కళ్ళు మీద ప్రార్థన చేసుకోండి. చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకోండి. చేతుల